ప్రైజ్ ద లార్డ్. మైక్ పంపించాడు అన్న. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ అందరికీ కూడా గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి బయట ఎవరు ఉండకూడదు. బయట ఎవరు ఉన్నారా? బయట ఎవరు ఉన్నారా అమ్మ? బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి పిలవండి. ఒకసారి కూర్చోండి, లోపల కూర్చోండమ్మా. బయట ఎప్పుడు వెళ్ళకూడదు అట్లా. దానివల్ల మీకు అనవసరంగా ఆశీర్వాదాలు రావు. బయట ఉండకండి, లోపలనే ఉండండి అమ్మా. మంచి విషయం. మరొకసారి కూడా మీరందరూ కూడా మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఉన్నారని, మీ వ్యక్తిగత సిద్ధపాటు ప్రార్థనలో మీరు గడిపారని నమ్ముతా ఉన్నాను నేను. ఆమేన్. చాలా సంతోషం. నేరుగా మన సమయాన్ని బైబిల్ వాక్యం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వర్షం నుంచి గమనించుదాం. దేవోక్తి ఇజ్రాయేలులను గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువారిని వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగచేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును. వారు నలుదిక్కులున్న జనములందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతును. ముగిద్దోలోయలో హదద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపం వలన ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మీరున్న చూడండి, తలలో చూడండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నాయన. గడిచినటువంటి సమయం అంతట్లో మీరు తోడుగా ఉండినారు. ఆత్మ సంబంధమైన కీర్తనలో కృప చూపినారు. దయచేసి వాక్య భాగంలోకి మేము వెళ్ళబోచుండగా నీ కృపచేత మమ్మల్ని అభిషేకించి మాకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారం మాకు అనుగ్రహించండి. ఈ ఆహారం చేత మేమందరం బలపరచబడాలని, ఉత్తేజపరచబడాలని, ప్రోత్సాహం పొందాలని ఆశపడుచుండగా
నీ కృప చేత మీరే మమ్మల్ని అభిషేకించండి. ఇక్కడ ఉన్నటువంటి నాయన నిరుత్సాహమైనటువంటి ఆత్మనే కానీ, మనుష్యుల ఆత్మనే కానీ, నాయన పక్కవారిని కూడా ప్రభావితం చేయించుచున్నటువంటి ఆ బలీయమైనటువంటి ఆత్మశక్తులనే కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాము. నీ ఆత్మ చేత మేము నిజముగా ఉపవాసము చేయనప్పుడు మా కంఠస్వరము పరలోకములకు వినబడు రీతిలో మేము చేయాలి అని మీరు చెప్పినట్టుగానే అలాంటి ఒక ఆరాధనగా ఈ ఆరాధన ఉండేలాగా సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏ లేఖనాలను అయితే మనం చూస్తూ ఉన్నామో ఈ లేఖనాల యొక్క సమయం ఒకసారి వచ్చేసరికి నీవు నేను ఈ భూమి మీద ఉండము. ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో మాట్లాడాలే ఈ అధ్యాయంలోనే అనేకమైనటువంటి మర్మయుక్తుల సంగతులు దేవుడు పొందుపరిచాడు. మాట్లాడుకోవడానికి చాలా సంగతులు ఉన్నవి. కానీ దానిలో ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా నేను ఒక చిన్న సంగతిని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. దానిలో మీరు చూస్తూ ఉంటే 9వ వచనం నుంచి, ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఒక కాలమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయించినటువంటి ఆ కాలంలో ఇజ్రాయేలు వారిపైకి అన్యజనులు అందరూ కూడా యుద్ధానికి వస్తారు. అన్యజనులు అనగానే క్రైస్తవులు కానటువంటి ప్రతి ఒక్కరు, వారు ముస్లిమ్స్ అవ్వచ్చు, హైందవులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, కమ్యూనిజానికి సంబంధించిన వారే అవ్వచ్చు, ఎవరైనా సరే వారందరూ కూడా యెరూషలేం పైకి దండయాత్రగా పెద్ద యుద్ధాన్ని చేయడానికి వస్తారు. అది ఏ కాలంలో జరుగును? ఎప్పుడు యెరూషలేం పైకి యుద్ధ రూపంలో అందరూ రావడం జరుగుతూ ఉంటుంది? అసలు యెరూషలేం పైకి యుద్ధం చేయడం గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో క్రీస్తు శకంలో టైటస్ అనే చక్రవర్తి తర్వాత జరిగినటువంటి ఆ దండయాత్ర తర్వాత మరలా అదే రకమైనటువంటి అంతకంటే తీవ్రతరమైనటువంటి అధికమైన జనాంగంతో జరగబోతున్న గొప్ప దండయాత్ర ఇది ఎప్పుడు జరుగుతాయా? ఈ దండయాత్ర జరిగే సమయానికి మనం ఉంటామా? అయ్యా, ఈ దండయాత్ర జరిగే సమయానికి మనం ఉంటామా? ఉంటాము. ఎక్కడ ఉంటామంటే కాపాడడానికి ఉంటాము. కాపాడడానికి దేవుడితో పాటు ప్రకటన 19లో ఉంటాం. ఏమి మీ కంఠస్వరం ఇక్కడే ఉందా? ఈ ఉపవాసం అనుకూలం కాదు ఆయనకి. ఆయన ఏమన్నాడు? పెట్టిన షరతులు జ్ఞాపకం ఉన్నవా? నాకు ఉపవాసం చేయాలంటే నీ కంఠస్వరం నాకు వినబడేటట్టుగా చెయ్యి, అలా చేస్తేనే నాకు అనుకూలమైన ఉపవాసం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఉంటాము. ఆ యుద్ధము ప్రారంభమయ్యే సమయానికి మనం ఉండమేమో కానీ దాని ముగింపు సమయానికి మాత్రం మనం ఉంటాం. ఎందుకంటే దాని ముగింపు దినాలలో ఇశ్రాయేలు వారి పక్షాన దేవుడు యుద్ధం చేయుచుండగా ఆయనతో పాటు కూడా మనమందరం దిగొస్తాము. మనకు దేవుడు అనుగ్రహించిన మహిమను బట్టి, శక్తిని బట్టి, వాక్యం అనే ఖడ్గాన్ని బట్టి వారితో మన కత్తులతో యుద్ధం చేయం కానీ మనకు అప్పచెప్పబడినటువంటి మాట చేత యుద్ధం చేస్తాము. మనం పలుకగా యుద్ధము కొనసాగుతుంది. విజయము ఇశ్రాయేలు పక్షాన జరుగుతుంది. అంతేనా? కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ 12వ అధ్యాయంలో భిన్నమైన కాల పరిమితులకు సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. ఒక క్రొనాలజీలో, ఒక వరుస క్రమంలో జరుగుతున్నటువంటి క్రియలు లేదా సందర్భాలు కావు ఇవి. కానీ ఒక సందర్భంలో దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలీల పైన ఎంతగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నానంటే ఆ క్షణంలో వారిపైకి 2 ఆత్మలను పంపిస్తానని చెప్పాడు ఆయన. మంచి వినాల. 2 రకాల ఆత్మల్ని వారిపైకి పంపుతాను. వారిపైకి 2 ఆత్మలు పంపుతాను అంటే దాని అర్థం దానికంటే ముందుగా వారిపైన ఆత్మలు లేవన్నట్లు. ఏంటయ్యా ఆత్మలు అంటే అక్కడ అంచాడు చూడండి. 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఒకసారి ఇశ్రాయేలులందరిపైన దేవుడు కరుణ నొందించు ఆత్మ అనగానే మీకు అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపను కలిగింపచేయు ఆత్మ, కృపను అనుగ్రహించే ఆత్మ.
మరియు ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్స్, విజ్ఞాపన చేయు ఆత్మ. అంటే ఏంటంటే ఈ రెండు ఆత్మలు గనక లేకపోతే తాము పొడిచినది యేసుక్రీస్తునే అని, మేము ఎదురు చూసిన మా మెస్సయానేనని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ రెండు ఆత్మలు ఇజ్రాయేలుల పైన కుమ్మరించబడతాయో వారి కన్నులు తెరవబడి, అయ్యయ్యో మేము పొడిచినది మా యేసుక్రీస్తునా, మా మెస్సయానా, మా రక్షకుడినా, ఎవరి గుండానైతే రాజ్యమును చేరతామో ఆయనను పొడిచామా అన్న విషయాన్ని గ్రహించినట్లుగా చేసేదే ఈ రెండు ఆత్మలు. మంచిగా వినాలా? నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం మీకు అర్థమై ఉండొచ్చు. ది యాక్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క కార్యములు. మీకు ఇదివరకు చూపించాను. ఆత్మ ఒకటే, అది చేసే పనులు బాధ్యతలను బట్టి అది విభాగింపబడినట్టుగా కనబడతా ఉంది. ఆమేన్. దేవుడు ఇక్కడ వారి పైన నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అనలే. ఆయన అన్నమాట ఏంటి? కృపను కలిగించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను వారి పైన కుమ్మరిస్తా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలోని భాగములే. కృపను కలిగించే ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, స్వస్థతను అనుగ్రహించే ఆత్మ, ప్రత్యక్షతను అనుగ్రహించే ఆత్మ, దహించి వేయు ఆత్మ, త్వరితము చేయు ఆత్మ, ఇంకా బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించే ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకా ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. ఇంకా ఏంటయ్యా? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగించే ఆత్మ. ఇంకా ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ, ద స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్, స్పిరిట్ ఆఫ్ వర్షిప్, స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్, ఇంకా స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పాను, తెలుగులో చెప్పాను. ప్రత్యక్షతరాత్మ. ఇంకా అసలు ఈ యాక్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ కార్యముల వర్తమానం మీరు గ్రహించగలుగుతున్నారుగా? మరి ఒకరు కూడా సమాధానం చెప్పడంలా. పరిశుద్ధాత్మ ఒకటే, దానిలో విభాగింపబడినటువంటి భాగముల పాలు ఉంటాయి. దాన్ని దేవుడు కావాలంటే నేను మీ పైన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానంటే బాగుండు, కానీ అలా అనడైనా నీ పైన ప్రవచనాత్మను కుమ్మరిస్తా అంటాడు, నీ పైన కరుణనందించే ఆత్మను కుమ్మరిస్తా అంటాడు, నీ పైన విజ్ఞాపన చేసే ఆత్మను కుమ్మరిస్తా అంటాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మలో భాగములైనప్పటికీ దాని ప్రత్యేకమైన ఒక బాధ్యత కలిగి ఉండి ఏ పని చేయబోతున్నదో ఆ పనికి సంబంధించిన పాలనను బట్టి దాని పేరు ఆధారపడ్డది. బోధింపదగిన ఆత్మ, కరెక్టేనా? పరిశుద్ధాత్మ నీ పైన కుమ్మరించబడితేనే నువ్వు గ్రహించే శక్తి నీకు వస్తుంది. అది నా పైన ఉంటేనే బోధింపదగిన శక్తి నాకు వస్తుంది. ఇరువురి పైన పనిచేసే ఆత్మ ఒకటైనప్పటికీ దీని బాధ్యతలతో కూడుకున్నటువంటి పాలు వేరు. ఇక్కడ బోధింపదగిన ఆత్మ, ఇక్కడ గ్రహింపు శక్తి గల ఆత్మ. అట్లాగూ ఆత్మ ఒకటే, కానీ కార్యములు బాధ్యతలను బట్టి దాని యొక్క నామాలు మార్చబడుతూ వచ్చాయి. దీంట్లో రెండు రకాల ఆత్మలు కుమ్మరిస్తా ఉన్నాడు. ఈ రెండు రకాల ఆత్మలు కుమ్మరించిన వెంటనే ఏం జరుగుతుంది అంటాడు చూడండి ఒకసారి. కుమ్మరింపగా, ఏదది? కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు, అంటే యేసుక్రీస్తు వారి పైన దృష్టి ఉంచి, ఎస్, ఒక జనము ఒక రాత్రిలో పుట్టునా అన్నప్పుడు ప్రవక్త అంచాడు, ఎస్, ఒక జనము, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక జనమే రాత్రికి రాత్రే జన్మించునా అన్న లేఖనానికి దేవుడి ప్రవక్త ఈ లేఖనాన్నే చూపిస్తా అంటాడు. ఎస్, ఒక రాత్రికి రాత్రిలో జనం పుడుతుందయ్యా. ఒక రాత్రికి రాత్రే జనం పుట్టుటకే కానీ
వారు పొడిచిన క్రీస్తును గుర్తుపట్టుటకే కానీ వారి యొక్క ఎన్నిక పైన, వారి పిలుపు పైన వారికి ప్రత్యక్షత రావడమే కానీ వీటికి రెండు ఆత్మలు కారణం. ఒకటి కృపను కలిగించే ఆత్మ, 2 విజ్ఞాపన చేయు ఆత్మ. ఎలా జరుగుతాయి ఇవి? కృపను పొందించే ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, ఈ 2 ఆత్మలు వస్తే మంచి వినాలా. ఇప్పుడు వారికి తాము పొడచుచున్నది తమ యొక్క మెస్సయాలు తెలియకపోవడం వల్లే కదా పొడిచింది. అయినప్పటికీ తెలియక పొడిచారు, కానీ ఒక దినాన తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకోవడానికి వారిపైన ప్రత్యక్షత ఆత్మ గుమ్మరించాలా, లేదా జ్ఞానమని ఆత్మ గుమ్మరించాలా? కానీ ఆయన అంటాడు, దేవుడు కరుణను అందించే, కృపను కలిగించే ఆత్మను, విజ్ఞాపన ఆత్మను కుమ్మరిస్తే గ్రహిస్తారట. అదేంటి? గ్రహింపలేని వాడు గ్రహించినట్లుగా కావలసిన ఆత్మ ఏంటి? జ్ఞానము, వివేచన, ప్రత్యక్షత. ఈ ఆత్మలు కావాలి కదా. కానీ ఆయన అంటాడు, కృపను కలిగించే ఆత్మ వచ్చిన, విజ్ఞాపన చేయు ఆత్మ వచ్చిన, ఖచ్చితంగా ఈ 2 వారు కోల్పోయిన ప్రత్యక్షతను, వారు తప్పిపోయినటువంటి క్రీస్తును, మెస్సయాను పట్టుకున్నట్టుగా చేస్తుందట. మంచిగా గమనించాలయో. ఎందుకంటే ఈ ఆత్మల యొక్క ప్రస్తావన ఇక్కడ మాత్రమే ఉంటుంది. కృపను కలిగించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను గురించి ఇక్కడే దొరకబడతారు మీరు. మిగిలిన చోట్ల, అన్ని చోట్ల ప్రార్థన విజ్ఞాపనముల చేత ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని కనబడుతుంది. అదొక కార్యంలాగా చూసాం మనం. విజ్ఞాపన చేయడం అనేది కార్యంలాగా చూసాం. విజ్ఞాపన 2 దిశల్లో జరుగుద్ది. ఒకటి మన యొద్ద నుంచి దేవుడికి, 2 యేసుక్రీస్తు యొద్ద నుంచి తండ్రికి. మీరు వింటున్నారా? విజ్ఞాపన చేయు ఆత్మ ఇప్పుడు విజ్ఞాపన ఆత్మ నడుచుతున్నదా? ఖచ్చితంగా నడుస్తుంది. విజ్ఞాపనే ఆత్మే లేకపోతే ఇప్పుడు నీవు నేను పాపులమే. నేటికి మనం చేసిన దోషాలను బట్టి అది ఏ రూపాన జరిగినా సరే అర్హత లేకుండా నిలబడిపోయేవారము. కానీ విజ్ఞాపన ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే నీ కోసం వాదించడం మొదలు పెడుతుంది. అయ్యా పోన్లే తెలియక చేశాడయ్యా, పోన్లే క్షమించయ్యా, అతని యొక్క జ్ఞానము సామర్థ్యము చిన్నదయ్యా అని నీ కోసము మాట్లాడడం మొదలు పెడతా ఉంటుంది. కానీ ఈ విజ్ఞాపన జరుగుతున్న సమయాల్లో అక్కడ కూర్చున్నటువంటి ఆయన కనికరము లేకుండా తీర్పు తీర్చేవాడు. నా మాట వింటున్నారా? కనికరము లేకుండా లేఖనాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చేవాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు చేసే తప్పిదాలకి నేటికి ఆయన ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నది. ఆ విజ్ఞాపనను అంగీకరించుచున్నటువంటి ఆయనకు మధ్యలో కరుణనందించు ఆత్మ పనిచేయుచున్నది కనుకే నేటికి పరిశుద్ధులు నిలబడ్డాం మనం. కానీ అది ఈరోజు ఇశ్రాయేలుకి లేకపోతే వారిని మరని వేరు చేసింది. వారి కోసం విజ్ఞాపనలు జరుగుతున్నవా? లేదు. వారి పైన కరుణనందించే, కృపను పొందించే ఆత్మ ఉన్నదా? లేదు. వారు నేటికి వారు చేసిన తప్పిదాలను బట్టి ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగానే బలులు అర్పించుకుంటూ క్షమాపణలు పొందుకుంటూ ముందుకు సాగడమే కానీ వారికి కృప లేదు. కానీ మనకిప్పుడు నిలిచి ఉన్నటువంటి ఈ 2 ఆత్మల వల్ల మాత్రమే నేటికి కారుచుండినటువంటి ఆ రక్తములో నుంచి క్షమాపణ పొందడానికి ఈ 2 ఆత్మలే కారణం మనకి. ఒకటి మన పక్షాన విజ్ఞాపన చేయు ఆత్మ, ఒకటి ఆ విజ్ఞాపనమును విని మన పైన కృపచేత క్షమించుచున్నటువంటి కార్యం ఒకటి. ఈ 2 అయ్యా మంచి వినాలా, ఈ 2 నిన్ను నన్ను నీతిమంతులుగా అర్హులుగా నిలబెడతా ఉంది. ఈ 2 ఇంతకు మించి నేను పరలోకానికి ఎక్కిపోవడానికి నాలో పలానా కారణం అన్నావా? నీకు భక్తి మీద అవగాహన లేదు, లేఖన మీద అవగాహన లేదు నీకు. ఈ 2 ఆత్మల నేటికి మన మధ్యలో తెరలాగా పనిచేసి మలినములు కలిగిన మనలను పరిశుద్ధులుగా కనబట్టడానికి చేస్తా ఉంది. ఈ 2 ఆత్మల్లో కరుణనందించు ఆత్మ, కృపను కలిగించే ఆత్మ. దేవుడు నీపైన నాపైన కృప చూపుతున్నాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా?
దానికొచ్చి ముందుగా మన పైన కృపను కలిగించి ఆత్మలను అనుగ్రహించాలా. నీకోసం నా కోసం విజ్ఞాపనలు చేయాలన్నా, మనం ఒకరి కోసం ఒకరు విజ్ఞాపనలు చేసుకోవాలన్నా, ఈ విజ్ఞాపన చేయు ఆత్మ మన పైన ఖచ్చితంగా కుమ్మరించబడాలా. నా మాట వింటున్నారా? ఇవి రెండు జరుగుతున్నంత కాలమే మనం పరిశుద్ధులుగా కనబడి ఎత్తబాటు ఎప్పుడు జరిగినా సరే ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నవారిగా ఉంటాం. ఈ రెండు ఆత్మలు లేవా? నా మాట జాగ్రత్తగా, కృపను పొందించే ఆత్మ లేకపోయినా, విజ్ఞాపన చే ఆత్మ లేకపోయినా నీ కేసు పెండింగ్లో ఉన్నట్టే. నువ్వు ఏదైనా ఒక తప్పిదంలో ఇరుక్కుబడ్డప్పుడు ఆ జడ్జి ఎదుట ఒక న్యాయవాదో ఒక లాయరో ఏం చేస్తాడు, ఒక అడ్వకేట్ వచ్చి నీ కోసము అతను వాదిస్తూ ఉంటాడు, ఒక ఉత్తరవాదిగా. ఏమని? తప్పు లేకపోతే తప్పు లేదని, తప్పు ఉంటే క్షమాభిక్ష పెట్టమని ఆ ఉత్తరవాది నీకోసం నా కోసం పనిచేస్తాడు. ఈ రెండు ఆత్మలే ఈరోజు మనకి ఇశ్రాయేలుకు మధ్యలో వ్యత్యాసం. ఈ విజ్ఞాపన ఆత్మ, ఈ కృప కలిగించు ఆత్మ, ఈ రెండే మనకు ప్రత్యక్షతను, మనకు స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధిలో నిలబెడుతుంది. ఈ రెండు ఆత్మల గురించి కన్ఫ్యూజ్ కాకండి, జాగ్రత్తగా వినండి. అయితే వీటిలో కూడా స్థాయిలు ఉంటాయి, మంచి వినాల. కృపలో కూడా స్టేజెస్ ఉంటాయి. మీకు బైబిల్లో ఒక లేఖనాన్ని చూపిస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు కానీ ఏది ఎక్కువ కృప అన్న పదంలో మీకు ఏం కనబడాలా? తక్కువ కృప కూడా కనబడాలా? అయ్యా మీరు ఆ మాట వింటున్నారా? ఎక్కువ కృప అన్న చోట తక్కువ కృప ఉండాలి, మధ్యస్థాయి కృప ఉండాలి, కృప లేకపోతే కూడా కనబడాలి. మరొకటి పరిపూర్ణమైన కృప కనబడాలి. అయ్యో నా మాట వింటున్నారా? ఇక రెండు ఆత్మలు అసలైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. ఈ రెండింటికి జాగ్రత్త రాసుకోండి. ఒకటి ఓ దేవా, విజ్ఞాపన చేయు ఆత్మ, కృపనందించు ఆత్మ. ఈ రెండు దేని కారణమవుతున్నాయి చూస్తున్నారా మీరు? అయ్యా, విజ్ఞాపన ఆత్మ, కృపనందించే ఆత్మ దేని కారణమవుతుందో మీరు గమనిస్తున్నారా? ఎందుకంటే ప్రవక్త ఒక వర్తమానం చెప్తాడు. నేను మీకు ఒక వర్తమానం చెప్పాను. ది వర్క్స్ ఆఫ్ గ్రేస్, కృప యొక్క కార్యములు అని చెప్పాడు ఆయన. కృప యొక్క కార్యములు ఏంటివి? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది కృపలో జరిగే కార్యాలు. ఆమేన్. ఆ 3 కృపా కార్యాలు జరగాలంటే ఈ కృపనందించే ఆత్మ కావాలి మీకు. అంటే ఆ కార్యాలను బట్టి చూడండి ఒకసారి. ఒకరికి నీతీకరణ, యేసు ప్రభు నామాన్ని నమ్మి ఆ నీళ్ళలో ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడానికి కొంత ప్రత్యక్షత కావాలా, కొంత జ్ఞానం కావాలా, కొంత అర్థం చేసుకునే శక్తి కావాలి, కొంత కృప చాలు. కానీ అతను శుద్ధీకరణ ముగించాలంటే ఇంతకు ముందు ఉన్నది సరిపోదు. అతనికి అధికమైన కృప కావాలా, ఎక్కువైన కృపలో ఎక్కువైన జ్ఞాన ప్రత్యక్షత వివేచన గుండా శుద్ధీకరణ ముగియబడుతుంది. మరింత ఎక్కువైన కృపలో పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తుంది. మరింత ఎక్కువైన కృపలో పుత్ర స్వీకారం జరగాల. మీకు అర్థమవుతుందా? ఈ కృపయే నీకు రక్షణ బాప్తిస్మాన్ని ప్రారంభం చేసి, ఈ కృపయే నిన్ను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దాటింపజేసి నీకు పుత్ర స్వీకారాన్ని ఇచ్చేది. ఈ కృపనందించు ఆత్మ ఉంటేనే రక్షణ ప్రారంభం అవుతుంది. ఈ కృపనందించు ఆత్మ నడుచుచూ ఉండగా నీవు రక్షణ తీసుకున్నావు, నీళ్ళలో మునిగి లేసావు, పాపాలని క్షమించబడ్డాయి, స్వభావంలో ఇంకొంచెం మార్పు కలగలే.
కలగనటువంటి ఈ మార్పు లేని ఈ స్వభావాలు కలిగిన హృదయం వల్ల జరుగుతున్న తప్పిదాల కోసము ఈ విజ్ఞాపన చేయ ఆత్మ కావాలి మధ్య మధ్యలో. నా మాట వింటున్నారా? అసలు నీ ఎత్తబాటును పరిపూర్ణం చేసేది రెండు ఆత్మలు. ద స్పిరిట్ ఆఫ్ సాల్వేషన్ ప్రవక్త ఒక చోట మాట మాట్లాడతాడు. ఆ స్పిరిట్ ఆఫ్ సాల్వేషన్ అన్న అది స్పిరిట్ ఆఫ్ గ్రేస్లో, అంటే రక్షణ నొందించు ఆత్మ, కృపనొందించు ఆత్మలో ఒక చిన్న భాగం. మంచి వినాల, కృపనొందించు ఆత్మలో రక్షణ నొందించు ఆత్మ చిన్న భాగం. కానీ కృపనొందించు ఆత్మను పొందుకున్న వ్యక్తి వెంటనే రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన ఆయన కృపాకార్యము సంపూర్తి చేయబడుటకు మధ్య మధ్యలో ఈ కృపనందించు ఆత్మయు విజ్ఞాపన చేయ ఆత్మయు మరలా పనిచేస్తేనే చివరి దశ వరకు చేరుకోగలిగింది. ఇది మనం పొందుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాం? చాలా సంవత్సరాల కింద. ఇంకా ఈ కృపనందించు ఆత్మలో విజ్ఞాపన చేయ ఆత్మలో అంచెలంచెలు ఎదుగుతున్నాం. కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఏ వాగ్దానం చేసి తెలుసా? ఒక్క రాత్రిలో జన్మనిస్తానన్నాడు ఆయన. వన్ సింగిల్ నైట్, ఓవర్ నైట్లో వారికి ఈ రెండు ఆత్మలు పరిపూర్ణ స్థాయిలో కుమరించబడతాయి. ఎంత పరిపూర్ణ స్థాయి అంటే దిగొచ్చిన మనం వాళ్ళతో చూసి అనుకుంటాము, వీళ్ళలాగా బలపరచబడ్డానికి మనకేం రా నాయనా, సంవత్సరాలు పట్టింది. వీళ్ళు రాత్రి మారిపోయారే, వీరి పరిపూర్ణత సంపూర్ణత రాత్రిలో వచ్చిందే. మనకేమో నీతికరణ ఒకసారి జరిగా, శుద్ధీకరణ కొట్టుమిట్టాడు ఎప్పుడో ముగియబట్టే, పరిశుద్ధాత్మ ఎప్పుడో రాబట్టే. మన దేహంలో వచ్చిందా, ఆత్మలో వచ్చిందా, ప్రాణంలో వచ్చిందా కనిపెట్టడానికి జీవితం డెకేడు, దశాబ్దం మిగిలిపోబట్టే. ప్రాణంలో వచ్చింది తెలిసిన తర్వాత పుత్ర స్వీకారం ఎదురు చూసే సమయాలకి పండు ముసలైపోయి నాయనా అంటది. ఇక కానీ ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చే కృప చూడండి. ఒక జనాంగం ఒక రాత్రిలో ఒక గడియలో జన్మించిన ఈ కృప ఎక్కువైన కృపతో ఎక్కువైన విజ్ఞాపన ఆత్మల చేత ఇశ్రాయేలు తాకబడ్డప్పుడు అప్పటికప్పుడు ఉత్పత్తి అవుతారయ్యే వాళ్ళు. కానీ ఈ కృప నొందించు ఆత్మ ఏదైతే ఉన్నదో ఇది చేసే కార్యాలు అద్భుతం, ఇది పనిచేసే తీరు అద్భుతం. ఇది ఎంత అద్భుతంగా నడుస్తుందంటే అరే ఉల్లేరబర్రా, అది ఎంత అద్భుతంగా నడుస్తుందంటే మనం చేసేటువంటి మన భక్తి జీవితాల్లో అడుగడుగున అంచున కూడా నేను మాట్లాడబోతున్నా, మీరు వింటారు, చాలా బాగా అవుతుంది. ఈ రెండు ఆత్మలు కనుక మనలో లేకపోతే అప్పటికప్పుడే ఆత్మీయంగా పోతే రెండిట్లో చచ్చిపోతాం మనం. నా మాట వింటున్నారా? అందుకోసమని మంచిగా వినండి. పౌలు గారు ఇట్లాగే, అయ్యా ఈ రోగాలు తట్టుకోలేకపోతున్నాయా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాయా, ఈ పరిచర్య భారం నా వల్ల అయితే లేదయ్యా, అయ్యా 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 అన్నప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? మై స్పిరిట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ. నా కృపనందించి ఆత్మ నీకు ఇచ్చా. ఏమరుస్తున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా కృప నీకు చాలంటున్నాడు ఆయన. ఎందుకు చాలన్నాడు తెలుసా? ఈ కృపనందించు ఆత్మ నీకు అనుగ్రహించబడ్డ తర్వాత నిన్ను రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇది ఒక్కటి చాలు. దిస్ ఈజ్ సఫిషియంట్. దీనిలోనే ఇశ్రాయేలు పైన కుమ్మరించబడుతున్నప్పుడు జ్ఞాన వివేచన ప్రత్యక్షత ఆత్మలు ఒక గడియలు ఎలా వస్తూ ఉన్నాయో. వీళ్ళు ఎంతమంది ఒక వర్తమానం వినుండొచ్చు, పాట కూడా పాడుతూ ఉంటారు కదా రెగ్యులర్గా, కృపా కృపా వర్తమానం. ఏంటది? కృపా వర్తమానం, ద మెసేజ్ ఆఫ్ గ్రేస్. అసలు ఎంటైర్ ఈ వర్తమానం అంతా కూడా ఈ ఒక్క ఆత్మపై ఆధారపడ్డది. నా మాట జాగ్రత్త వినాల. ఎంటైర్ మెసేజ్ అపాన్ దిస్ వన్ సింగిల్ స్పిరిట్. ఈ మధ్యకాలంలో ఏదో ఒక బ్రదర్ది చూసా, చనిపోయినటువంటి ఒక సేవకుడిది. ఈ విలియం మేరీ బ్రహ్నం గారిని నమ్మే ప్రతి ఒక్కరిని బ్రహ్మమైట్లని పిలవాలి కానీ క్రైస్తవులని పిలవద్దు అన్నాడు.
ఆయన చాలామంది ఫాలో అవుతారు. ఆయన జ్ఞానంలో బాగా పండిపోయినవాడు అని చెప్పి చాలామంది పాస్టర్లు నమ్ముతారు. సరే, చనిపోయినాడు కాబట్టి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది ఆయన గురించి. కానీ చూడగా నాకు అనిపించింది అంటే కృపను పొందలేదు ఆయన నువ్వు అనిపించింది నాకు. నీ పైన కృపే ఉంటే, నీ పైన విజ్ఞాపన చేయి ఆత్మే ఉంటే ఈ వర్తమానం తప్పించుకోలేవు. ఈ వర్తమానము తప్పించుకోవడానికి ప్రయత్నించిన యోనాను కదా వెంచాడి 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 పట్టినట్టుగా ఎప్పుడో పట్టేది నేను. కానీ కృపనందించు ఆత్మ కలిగిన వారు, విజ్ఞాపన చేయు ఆత్మ కలిగిన వారు, ఈ రెండింటిని పొందుకున్న వారు మాత్రము ఈ మెసేజ్ నుంచి తప్పించుకోలేరు. ఇది ఎలాంటిదంటే వద్దనలేనటువంటి తీపిదనంతో కూడుకుంది. ఇది నువ్వు కాదన్నా వద్దన్నా తప్పించుకుందామన్నా ఎక్కడి నుంచైనా సరే నీ జుట్టుబట్టి లాక్కొస్తుంది. ఇది దాన్ని కృప అంటారయ్యా. నా మాట వింటున్నారా? అంటే నేను ఆలోచన చేశాను ఒకసారి ఈ ఆత్మ యొక్క కార్యాల్లో, ప్రభు ఏ భాగమును బట్టి మేము ఈ వర్తమానాన్ని పట్టుకోగలిగాము అన్నప్పుడు, నాన్న నువ్వు వర్తమానాన్ని పట్టుకోలే, కృపచేత వర్తమానం నిన్ను పట్టుకుంది. ఈ రెండు ఉన్న చోట ఎక్కడ ఈ రెండు ఉంటాయో వర్తమానం వాళ్ళని పట్టుకుంటుంది. అంటే మనం దేని విషయంలో ధన్యులమయ్యా అంటే ఈ రెండు ఆత్మలను పొందుకోవడంలో ధన్యులమయ్యా. మనల్ని చూడగానే తండ్రికి కృప పొంగుతూ ఉంటుంది, మన పైన కోపం కనబడదు ఆయనకి. మనం చూడగానే నీకోసం నా కోసం విజ్ఞాపన చేయాలని మధ్యవర్తిగా క్రీస్తు పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఈ రెండే వర్తమానం మనల్ని పట్టుకోవడానికి. ఒక దినాన్న అయ్యా మంచి వినాలా, ఒక దినాన్న మనమే వర్తమానమై జీవించడానికి ఈ రెండింటికి కూడా ఈ రెండు ఆత్మలే కారణం. నా మాట వింటున్నారా? ఆలోచించే వారికి ఇది చాలా సరళమైన అంశము, ఇంకా ఆలోచించే వారికి లోతైన అంశం. ఇది మీ ప్రత్యక్షత స్థాయిని బట్టి ముందుకు సాగాల. అయ్యా మరి ఎట్లాగయ్యా మరి ఈ కృపావర్తమానం ఇప్పుడే వచ్చిందా? కాదు కాదు, ఆయా కాలాలలో ఇవ్వబడిన ఆయా వర్తమానాలు ఆయా కాలానికి కృపావర్తమానాలు. మీరు వింటున్నారా? ఆయా కాలాలలో ఆయా మనుషులకు దేవుని గురించి ఆయా కాల వర్తమానమే ఆ కాలానికి కృపావర్తమానం. గడిచిన కాల వర్తమానం మనకు కృపావర్తమానం అవ్వదు, శిక్షణ గురించి వర్తమానం అవుతుంది. ఈ రోజున మాట్లాడుతున్న వ్యక్తులు సంఘశాఖ సహోదరులు కావచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. వారందరి దగ్గర వర్తమానం ఉన్నది, కానీ కృపా వర్తమానం మాత్రం కాదయ్యా. వారి దగ్గర ఉన్న వర్తమానం ఏదో తెలుసా? ఒకప్పుడు గడిచిపోయిన వర్తమానం వారి దగ్గర ఉంది. అది నేడు వారికి తెలియకుండానే ద స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ వైపు తీసుకెళ్తా ఉంది. తీర్పు తీర్చే ఆత్మ వైపు అది మెల్లమెల్ల వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తా ఉంది. మనల్ని మాత్రము మెల్లమెల్ల 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 అంచులంచులుగా రాజ్యం వైపు తీసుకెళ్తా ఉంది. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన ఒక ఉదాహరణ, ఒక మాదిరి చూపిస్తూ ఉంటాడు. అయ్యా మరి కరుణనందించి ఆత్మలు అంటున్నావు, విజ్ఞాపన చేయని ఆత్మలు అంటున్నావు, ఇవి రెండు ఉంటున్నాయి కానీ మాలో తప్పిదాలు పోతలేవు కదయ్యా. ఇవి రెండు ఉన్నాయి అంటున్నావు కానీ మాలో బలహీనతలు పోతలేవయ్యా. ఇవి రెండైతే ఉన్నాయి కానీ మేము పరిపూర్ణతగా చేరలేం కదయ్యా. మా పరిస్థితి ఏంటయ్యా? మేము ఏమి చేద్దాము? దేవుడు ఒక అద్భుతమైన మాదిరిని చూపిస్తాడు. మీ ముందు చాలా ఆశపడతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. 61-0827. అంశం పేరు తెలుగులో ఉందాయా? 98. మీకు నేను మొదట జకర్యా గ్రంథంలో వేసిన పునాది అర్థమైతేనే మనం ఎంత ధన్యులమో భాగ్యవంతులు మీరు గ్రహించగలుగుతారు. జాగ్రత్త వినాలి. 98 చూడండి. రిమెంబర్ మోషేను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అక్కడికి వెళ్ళా అట్లా కదా, మోషేను గుర్తుంచుకోండి లేదా జ్ఞాపకం ఉంచుకోవడం ఉంటుంది. ఆ గొప్ప నాయకుడు మోషేను ఒక్కసారి గుర్తుంచుకోండి. అయ్యా ఏందయ్యా కృపావర్తమానంలో మోషే ఎందుకు వచ్చాడు? ఇప్పుడు కదా కృపావర్తమానము. మోషే అప్పుడు ఎప్పుడో వాడుగా.
ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే అక్కడ ఏం మాట్లాడుతుంటే ఆయా కాలాలలో దేవుడు అనుగ్రహించిన ఆ వర్తమానం ఆ కాలానికి కృపావర్తమానం అది. అయితే ఆ కాలాలలో ఆ కృపావర్తమానం వారికి ఎలా కృపలాగా పనిచేసిందో గమనిస్తే ఈ వర్తమానం నీకు నాకు ఎలా పనిచేస్తుందో నువ్వు పట్టగలుగుతావు. నీకు అర్థమైందా? ఆ కాలంలో వ్యక్తికి ఆ వర్తమానము అతన్ని ఎలాగో కాపాడిందో నువ్వు గమనిస్తే ఈ రోజున ఈ వర్తమానం నిన్ను నన్ను ఎలా కాపాడి సంపూర్ణుడిగా చేస్తుందో గ్రహించగలుగుతావు. చూడండి ఆయన అంచాడు, గొప్ప నాయకుడైన మోషేను గుర్తుంచుకోండి. అక్కడికి వెళ్ళి ఆ బండను కొట్టడం ద్వారా ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని మహిమపరచవలసిన చోట తనను తాను మహిమపరుచుకున్నట్లుగా నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ బండను కొట్టాడు. ఆయన బండను మోషే 2 మార్లు కొట్టాడు. మొదటిసారి నిజంగానే కొట్టాలి, రెండవసారి మాట్లాడాలి. ఆమేన్. ఆ కొట్టబడుతున్న బండే క్రీస్తు. అంతేనా? కొట్టబడిన ఆ క్రీస్తు బండపై జీవం ఉందని పాట, వాక్యం కాదు. అందుకే మీకు రాలే. సాగండి. మీరు చూడండి నేనేం చేయగలను. అయ్యా ఇంగ్లీష్లో చదువుదాం, కొంచెం తర్జమాలో తేడా కొట్టచ్చు. చూడండి నేనేం చేయగలను. మరొక మాటలో చెప్పాలంటే, ఓ ఎదురు తిరుగుబాటులావరా, ఓ తిరుగుబాటు చేయవారులారా, ఈ బండ నుండి మీకు నీళ్లు కావాలేనా అని చెబుతూ ఆయన ఆ బండను గట్టిగా కొట్టాడు. కానీ నీరు రాలేదు. తర్వాత ఆయన మరలా కొట్టాడు. ఆయన ఏం చేశాడు? క్రీస్తు బలహీనతను చూపించాడట. నా మాట వింటున్నారా? ఆ క్రీస్తు బండ మీద వర్తమానం చెప్పాలా, చాలా చక్కగా ఉంటుంది. ఆయన అంటాడు, ఒక్కమారు మాత్రమే కొట్టి రెండవ మారు పలకాల్సిన చోట ఆయన కొట్టాడు, కానీ నీరు రాలా. రెండవ మారు కొట్టాడు. ఆయన అక్కడ ఏం చేశాడు తెలుసా? క్రీస్తు యొక్క బలహీనతను చూపించినట్టుగా ఆ కార్యం ఉన్నది అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే ఆ బండ. అదే తలరాయి. దాన్ని కొట్టుటకు బదులుగా దానితో మాట్లాడాలి. ఒకసారి ఇది కొట్టబడ్డది, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మోషేతో నిర్గమ కాండంలో చెప్పాను, నీవు వెళ్ళి నిలబడు, నేను నీ ఎదురుగా నేను నిలబడతా. బండ మీద నిలబడు, నువ్వు బండను కొట్టు. ఆయన ఆ బండను కొట్టగానే ఆ బండ దానిలో నుంచి నీరునిచ్చింది. దేవుడు అన్నాడు, మరొక్కసారి మాత్రం నీవు వెళ్ళి బండతో మాట్లాడు, ఎందుకంటే ఇది నీకు నీళ్ళనివ్వాలి. అయ్యా మీకు అర్థమవుతుందా? మొదటిసారి కొట్టినప్పుడు అది ఏమై ఉన్నది? క్రీస్తు మరణ శిలువ పునరుద్ధానమై ఉన్నది. రెండోసారి కొట్టినప్పుడు ఏమై ఉన్నది? ఇట్స్ ఎ హెడ్ స్టోన్ అని చెప్పాడు కదయ్యా. అయ్యా దేవుడా, మీ కళ్ళు తెరవబడింది కాక మీరు కన్ఫ్యూజ్ కాకుండా దానికి పునాది నుంచి తెప్పించుకుని వచ్చిన ఆయన ఏమన్నాడు? ఆ బండే తలరాయి అన్నాడు కదయ్యా. తలరాయిని కొట్టదు, తలరాయితో మాట్లాడాలా, తలరాయి వచ్చి కూర్చోవాలా. మొదటిసారి పెట్టబడిన బండ కొట్టబడాలి, దానిలో నుంచి రక్తపూరటం రావాలా. రెండవసారి ప్రధాన యాజకుడు ఎలా రావాలైనా తలరాయిగా రావాలా. అంటే ఇది కొట్టబడేది కాదు, ఇది దేనికి వచ్చింది? ఇది నీరునివ్వడానికి వచ్చింది. ఏ నీరు ఇది? మొదటిసారి నీరు ఇచ్చింది, రెండోసారి నీరు ఇస్తుంది. దేవుడు మీకు కళ్ళు తెరచును గాక. ఇంకొచ్చే ముందుకు రండి.
కానీ దేవుడు అక్కడ మోషే దేన్ని చూపించాలని ఆశపడ్డాడు చూడండి. ఆయన పైన ఒక చిన్న అధికారం ఉన్నదయ్యో, ఆ అధికారాన్ని చూపించాలని ఆశపడ్డాడు మోషే. చిన్న శక్తి, చిన్న అధికారము. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఈ బండలో నుంచి నీకు నీరుని ఇస్తాను చూడండి అన్నాడు ఆయన. దేవుడు ఇస్తాడు కాదు, నేను ఇస్తాను చూడండి అన్నాడు ఆయన. దేవుడు ఎంత భీకరుడో తెలుసా, ఎంత భయంకరుడో తెలుసా. ఆ పాటికి అప్పుడు వచ్చిన వర్తమానం ఏంటి? మాట వింటే బ్రతుకుతావు లేదా చస్తావు. ఆ కాలానికి ఇవ్వబడ్డ వర్తమానం అదే. మోసే కాలంలో వర్తమానం ఏంటయ్యా? ద్వితీయోపదేశకాండం రాసింది ఎవరు? దానిలో ఏముంది? ఇది చేస్తే బ్రతకబడతావు, చేయకపోతే చస్తావు. ఇదే ఆ కాల వర్తమానం. మోసే కాల వర్తమానము న్యాయ తీర్పు అంటాడు. ధర్మశాస్త్రము మీరు వాడింది నోవాహుది. నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అబ్బా. నోవాహు కాల వర్తమానము న్యాయం తీర్పు, మోషే కాల వర్తమానము ధర్మశాస్త్రము. తర్వాత మధ్యలో బాగా ఎగరగొట్టిన పాట రాసిన అట్లా రాయద్దు, ఎట్లా రాయాలా? మోషే కాల వర్తమాన ధర్మశాస్త్రము. వింటే రక్షించబడతావు, లేకపోతే చచ్చిపోతావు. ఇదే ధర్మశాస్త్రం. మీకు అసలేనా? ద్వితీయోపదేశకాండం గురించి దేవుడు ప్రవక్త అంటాడు, దాని 2 నియమాలు ఉంటాయి, 2 కవరెంట్స్. విన్నావా బ్రతుకుతావు, లేదా చేస్తావు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికుండా? మోషేకుండా. ఎవరికి? ప్రజలకి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఈయన మాట చొప్పున చూస్తే మోషే అక్కడికక్కడే ఆ కాల వర్తమానాన్ని బట్టి చావాలైనా. ప్రవక్త అంటాడు, ఈ హ్యాస్ టు డై ఇన్ ఇన్స్టాంట్. మోషే ఎన్నిసార్లు చావాలి తెలుసా మీకు? మోషే ఎన్నిసార్లు చావాలి చెప్పండి? ఒకటి, ఐగుప్తులో లిస్ట్ పెద్దది. ఐగుప్తులో ఆ 2 సంవత్సరాల కంటే కిందున్న పిల్లలు చచ్చిపోయేటప్పుడు చావాలా, బట్ట కట్టాడు బయట. రెండోది, నదిలో చేస్తూ ఉంటే మొసల చేత చావాలా, మళ్ళా బట్ట కట్టాడు ఆయన. మంచి గమనించాలా, ఎక్కడో మనం ఉన్నాం దీంట్లో. ఆడ చచ్చిపోవాలా, అయినా సరే బ్రతకబడ్డాడు. తీసుకుపోయిట తంతే బుర్ర బుట్లో పడ్డట్టు పోయి ఫరో ఇంట్లో పడ్డాడు ఆయన. మొత్తానికి పరమానందం తప్పించుకున్నాడు. పెరిగాడు. విమోచకుని బోధ విన్నాడు. నీలాగే వర్తమైన ఆమె అన్నాడు ఆయన కూడా అలా అమ్మ దగ్గర. తీరా చూసేసరికి సొంత బలం చేత అవి కొన్ని విషయాన్ని చంపేశాడు. చంపిన తర్వాత ఇతన్ని చంపడానికి కోసము ఆ అధికారములు ఎవరు? ఆ ఫరో సైన్య అధికారులు పట్టుకోవడానికి వచ్చి ప్రయత్నం చేశారు. అప్పటికే వీరికి వరకు అసలుకే పడదు. నువ్వు పోయి ఫరో సైన్యంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తిని ముడతావా, అక్కడిక్కడ నరికేస్తారు. మళ్ళా బ్రతకబడ్డాడు. ఎస్ఆర్లో పోయాడు. ఎక్కడ పోయాడు? ఏ ప్రాంతానికి? మిథ్యాల ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఎవరు కనబడ్డారు? ఇత్రో ఫస్ట్ కనబడ్డా. భలే ఉన్నారయ్యా, స్టోరీ మారుస్తారు. సరే మొత్తానికి అక్కడ ఎట్టగట్ట పిల్ల జిల్లా అయిపోయి ఇక స్టోరీ అక్కడ ఫినిష్ చేయాలి. అక్కడ లేదు, అక్కడ ప్రమాదం లేదాడ. ఆ ఎడగడ బతికేశాడు. చలో పద అని బయలుదేరుతూ ఉంటే పోతున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి ఆట పాట ముచ్చలు పెడతారు. ముంగడ చూస్తే ఒక పెద్ద దూత కనబడుతున్నాడు. పక్కన సత్రం ఉంది. ఏ మోషే అని కత్తిలేకపోతుంది. భార్య గుర్తొచ్చింది. రే నువ్వు రారా కొడక అని పిలిచి పుత్రుని పిలిచి అప్పటికప్పుడు సున్నతి చేస్తే తప్ప బతకలే. కరెక్టేనా? మళ్ళా రక్షించబడ్డాడు. సున్నతి చేయకపోతే అప్పుడు ఏమయ్యేది? దేవుడు ప్రవక్త అంటాడు, దేవుడు నిజంగా గాడ్ ఇంటెండెడ్ టు కిల్ మోషేను చంపాలని నిర్ణయించుకున్నాడు ఆయన. కానీ అప్పటికప్పుడు సున్నతి వల్ల బతికి బట్టగట్టాడు. ఎస్ఆర్లో తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు మహిమ కార్యాలు చూపించాడు, అన్నీ చేశాడు. తిరిగి ప్రజలందరూ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ప్రజలందరితో పాటు అదే ఎర్ర సముద్రంలో వీరు మునగాల లేదా వెనకాల సైన్యంతో చావాలా, అయినా కలిపి రక్షించబడ్డాడు. కరెక్టేనా? సరే ఇది సమూహంతో రక్షించబడ్డాడని వదిలేయచ్చు. సేవ ఇంకొంచెం ముందుకు సాగానే అరణ్య మార్గ ప్రయాణం గుండా పోతూ ఉంటే
బండను కొట్టాడు, బాగానే ఉంది. నెక్స్ట్ టైం మాట్లాడాయి అంటే మళ్ళీ కొట్టాడు. దేవుడు ప్రవక్త అంటాడు, ఎన్నిసార్లు తప్పించుకుంటావు మోసే? ఒకట రెండా? ఎన్ని? అసలు ధర్మశాస్త్రం పలకకు మునుగు బ్రతకబడ్డావు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత రక్షించబడ్డావు, నీ జీవితం మొత్తం మరణాపాయాల నుంచి కాపాడతబడ్డావు వచ్చావయ్యా. ఎక్కడైనా నీ బ్రతుకుని చూస్తుంటే అర్హుడిగా కనబడ్డావారు? మంచిగా చూడాలా, అర్హుడిగా ఉన్నాడు ఎక్కడైనా? ఏ చోట కూడా అర్హుడిగా లేడు. కానీ ఎన్నికలో ఉన్నవాడేనా? అబ్సల్యూట్లీ. ప్రత్యేకంగా దాచబడిన వాడేనా? అబ్సల్యూట్లీ. ప్రత్యేకంగా పోషించబడ్డవాడేనా? అబ్సల్యూట్లీ. కానీ యోగ్యత ఉండి అర్హత ఉందా? లేదయ్యో. ఉంటే గిన్ని ప్రమాదాలు ఎందుకు వచ్చాయి? ఎక్కడ చూసినా కనబడితే నరికేద్దామన్న పరిస్థితుల్లో కనబడుతున్నాడు ఆయన. ఎన్నికుండి కూడా మరణాపాయ పరిస్థితికి ఎందుకు వెళ్తున్నాడు? ఎన్నికై ఉండి విమోచకుడైన బోధతో ముందుకొచ్చి ఇన్ని కార్యాలు చేయించబడి దేవుడి యొక్క అభిషేకం కలిగి అగ్నిస్తంభము మేఘస్తంభం కింద నడిచిన వాడై ఉండి ఇన్ని చేసినా కూడా అయినా సరే చంపబడుటకు అర్హుడిగా ఉన్నాడు, కాపాడబడుటకు కూడా అర్హుడిగా ఉన్నాడు. చంపబడుటకు అర్హుడే, కాపాడబడుటకు అర్హుడే. కరెక్టేనా? దాన్ని దేవుడు ప్రవక్త అంచాడు. ఆయన మాట్లాడమంటే కొచ్చాడు. దేవుడు అతను అక్కడే చంపాల్సింది. ఇంకా ఇంకొంచెం ముందు చదవడా, దేవుడు అప్పుడే ఆయన్ని వేరు చేయాల్సింది. ఆయన దేవుని యొక్క చట్టాలను మితిమీరినందున అక్కడే చంపాల్సింది. అంతెందుకు, ఆయన కొండ మీదకి వెళ్ళి దిగొచ్చుండగా ఏం చేశాడు? ఆజ్ఞా పలకల్ని, అదే వేరే వేరే అయ్యి ఉంటే ఆ ప్లేస్లో బ్రదర్ మంచి గుర్తుపెట్టుకో, బైబిల్ పైన బాగా చక్కగా రోజు చదువుతున్న జ్ఞానం ఉన్న ఆలోచన చూడు. వేరే వేరేవాడైతే చంపేస్తాడు అక్కడే దేవుడు. ఇంకొక మెసెంజర్ పెట్టుకుంటాడు ఆయన. నా చేత్తో రాసిన ఆజ్ఞా పలకలే వాళ్ళ కొడతావు నువ్వు, దేవుడి చేత్తో. మళ్ళీ ఆయన నువ్వు రాసుకుంటే వేరు. నా చేత్తో రాసిన ఆజ్ఞా పలకలు వాళ్ళ కొడతావా? అయినా దేవుడు కాపాడిండు. అంటే దేవుడు ప్రవక్త కృపావర్తమానం అని మొదలుపెట్టి మోషేని ఎందుకు మొదలుపెట్టాడు కానీ ఆలోచించినప్పుడు ఒక్కసారి అంటే కన్ను మూసుకుంటే అరే 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 ఈ జీవితం అంతా కృపే ఉందే, ఎక్కడ అర్హుడుగా లేడే. ఒక్క చోటైనా సరే ఈ కరుణందించు ఆత్మ అట పక్కగా జరుగుంటే ఎప్పుడో చచ్చిపోయాడు. డెడ్ బై దెమ్, అప్పటికప్పుడు చనిపోయేవాడు. కానీ కృపనందించు ఆత్మ, విజ్ఞాపనించే ఆత్మ అల్లవేళలు అట్లా కాపాడుతూ 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 భద్రం చేసింది అంటాడు ప్రవక్త. అవునా? తర్వాత చూడండి, ఎందుకంటే ఆయన క్రీస్తు యొక్క బలహీనతల గురించి మాట్లాడినాడు అక్కడ. ఆయన రెండవసారి కొట్టబడవలసిందా? ఒక్కసారి మాత్రమే క్రీస్తు కొట్టబడాలా? తర్వాత ఈ రోజున మనము అయ్యా మోసే కాలం గురించి మాట్లాడతలే, మనతో మాట్లాడుతున్నాడు, మన కాలం గురించి మాట్లాడుతున్నాడు. నౌ ఈ రోజున వి స్పీక్ టు ద రాక్. మనం ఆ బండతో మాట్లాడుతున్నాము. ఏదా బండ? ది హెడ్ స్టోన్, తలరాయితో మాట్లాడుతున్నాము. ఆ తలరాయి మనకు సందేశాలు ఇస్తూ ఉంది. తెలుసా మీకు? అదేంది, శరీర భాగాలు తలరాయితో మాట్లాడతాయా? తలరాయి శరీర భాగాలతో మాట్లాడుతుందా? మంచిగా ఆలోచించండి. తల భాగాలతో మాట్లాడాలా, భాగము తలతో మాట్లాడాలా కదా? కానీ ఒకసారి మీరు ఆలోచించండి. కొంచెం లిటిల్ బిట్ సైన్స్, చిన్న సైన్స్, ఇది చీమ లాంటి సైన్స్. ఇక్కడ ఇట్లా గిచ్చామనుకో, ఇట్లా గిచ్చిన ఈ సమాచారము ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ శరీర భాగమే బ్రెయిన్తో మాట్లాడాలా. మీరు వింటున్నారా? కరెక్టేనా? ఇది గిచ్చమన్న విషయము ఈ చెయ్యి దగ్గర ఉన్నటువంటి ఆ సెన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్ ఇవే బ్రెయిన్తో మాట్లాడితే ఏమని, అయ్యా నొప్పి వచ్చింది అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈ టేప్ తీసుకో. అయ్యా బాధ కలిగింది, అవునా, ఈ టేప్ తీసుకో. ఏమి, అయ్యా నేను బాప్తిజం పొందుకోవాలనుకుంటున్నా, ఇదిగో ఈ టేప్ తీసుకో. ముందుగా ఈ దేహము రాయితో మాట్లాడాలి, ఈ బండ దేహంతో మాట్లాడాలి. ఈ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కమ్యూనియన్. సహవాసం అంటేనే
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. సహవాసం జరగాలంటే దేహము తలరాయి ఏకం అవ్వాలి. ఆమేన్. తర్వాత చూడా, ఈ రోజున మనం బండ్లతో మాట్లాడుతున్నాం. ఇది ఇప్పుడు తన నీటిని మనకు అందిస్తూ వస్తున్నది. కానీ అది ఏమై ఉన్నది? ఆ ముసలైనటువంటి ఆ వ్యక్తి దగ్గర మనం చూద్దాం ఒకసారి. ఆ మోషేని చూడండి, 120 సంవత్సరాల కలిగిన వయస్సు గలవాడైనా. నాకు ఎవరో చెప్పారు, కొంతమంది ఇట్లా అన్నారు నాతో. మంచి వినాలా, ఈ మోషేలో నిన్ను నువ్వు చూసుకోకపోతే, ఆ రోజున ఆ వర్తమానం ఆయన ఏం చేసిందో గమనించకపోతే, ఈ రోజున ఈ వర్తమానం నీకు ఏం చేయబోతుందో నీకు తెలియదు. నా మాట వింటున్నావా? జాగ్రత్త. అంటాడు, ఎవరో కొంతమంది నాతో ఇట్లా అన్నారు కొంతకాలం కిందట. ఏమన్నారయ్యా? దేవుడు అన్యాయస్తులయ్యా అని అంటాడు. ఎందుకంటే మనం చాలా వర్తమానం విన్నాము. దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడితే ఆయన ఎన్నుకున్న ఎన్నికే వ్యర్థమైపోయేది. గాడ్ బీట్స్ హిస్ పర్పస్. దేవుడు తన ఉద్దేశాన్ని కొట్టివేసిన వాడు అవుతాడు కనుక దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే తీసుకెళ్ళడానికి ఎన్నుకుంటాడు ఆయన. మరి అలాంటప్పుడు దేవుడు మోషేను ఎందుకయ్యా వదిలేశాడు? వాగ్దాన దేశంలోకి ఎందుకు రానివ్వలేదు? అక్కడే వదిలేశాడేమి? తర్వాత యెహోషువ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటాడు. ఆయన వారితో 40 సంవత్సరాలు ఆ హెబ్రీలతో అరణ్యంలో వారందరూ తిరిగినప్పుడు ఆయన వారితో పాటు 40 ఏళ్ళు శ్రమ పెట్టి తిప్పించి ఇన్ని పనులు చేయించి వాగ్దాన దేశంలోకి పంపనీయాడా అని అడిగాడట. నేనన్నాను, ఇది మూర్ఖత. అసలు మోషేను ఆయన తీసివేశాడని తగ్గించాడని నువ్వెట్లా అనుకుంటున్నావు? ఆయన అలాగూ చేయలేదా? మరి చెయ్యండి. మరి వాగ్దాన దేశం అడుగు పెట్టనీయలేదుగా. వాగ్దాన దేశం అడుగు పెట్టాలి కదా, మరి పెట్టనివ్వలేదుగా. అప్పుడు ఆయన అంటాడు, ఆయన వాగ్దాన దేశానికి వెళ్ళాడు అని ప్రవక్త అంటున్నాడు. కానీ దానికంటే ముందే ఆపబడి సమాధి చేయబడ్డట్టుగా మనం విన్నాం, చదివాం, చూసాము. కానీ ప్రవక్త అంటాడు, లేదు ఖచ్చితంగా వాగ్దాన దేశానికి వెళ్ళాడు ఆయన. ఎట్లా వెళ్ళాడు? 700 సంవత్సరాల తర్వాత ఆ రూపాంతరపు కొండపైన దేవుడితో పాటు కనబడిన మోషేను చూసి వాగ్దాన దేశంలోకి రాలేదని ఎలా అంటావయ్యా? అప్పుడు ఆయన అంటాడు, అంత సజీవుడిగా ఉండి క్రీస్తుతో పాటు పక్కన వచ్చి మాట్లాడుతుంటే వాగ్దాన దేశం రాలేదంటే ఏంటి నువ్వు? కానీ మోషే జీవితాన్ని చూస్తుంటే ఎన్ని తప్పిదాలు లేవు, ఎన్ని పొరపాట్లు లేవు. ఇక్కడ మరణకరమైనటువంటి తప్పిదాల్లోనే ఉన్నాడు. ఎన్ని చోట్ల చూసినా ఇట్లాంటి తప్పిదాలు కావు. ఎక్కడ చూసినా మరణం అనే శిక్షణ ఇవ్వడానికి అనుగుణమైనటువంటి స్థితిలో నిలబడ్డాడు ఆయన. ఆపబడ్డాడు కనబడుతుంది. మరి అక్కడ రూపాంతర కొండ మీద కనబడ్డప్పుడు ప్రవక్త అంటాడు, ఆపబడినట్టే మీరంటారేంటి? ఆయన మరియు ఎలియా ఇద్దరు నిలబడి దేవుడితో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారికి ఇరువురు కనబడ్డారు. పేతురు, యోహాను, యాకోబు ఆ కొండ మీద. ఆయన మరణించలేదు. నేను రేపు మధ్యాహ్న కాలంలో మరొక వర్తమానం చెప్తా ఇదే కాంటెక్స్ట్లో. మేబీ యూ మే గెట్ ఎక్సైటెడ్. మీ స్వరం పరలోకం దాకా వినబడుద్దని ఆశపడుతుంది. ఇప్పట్లా కాకుండా ఇట్లా అంటే వినబడుతుంది. అవురా చెప్పిండ్రా? అవు కానీ నచ్చాడు. కానీ రాయబడిన వాక్యంలో మోషే చనిపోయినట్టుగా పాతిపెట్టినట్టుగా ఉంది కదా. కానీ చనిపోయినటువంటి మోషేని తన పాపముల వలన, తను కోసిన ఫలాల వలన పాతి పెట్టబడ్డ ఆయనను మరణములో నుంచి నిద్రించిన వారి లిస్టులోకి దేవుడు పంపించాడు. నిద్రించిన వారిలో నుంచి తిరిగి లేపబడిన వారి లిస్టులో రూపాంతరం కూడా పేరు చూపించాడు ఆయన. నాకు తెలియదయ్యా,
నువ్వు ఎలా దీన్ని చూస్తున్నావు, కానీ నేనైతే ఆ మోషలో ఖచ్చితంగా ఉన్నా. ఈ ప్రపంచానికి మనం మరణం అవుతాము. ఈ ప్రపంచం దృష్టిలో పీటరా, మోషేసా, ఎలీషానా ఎన్ని తప్పిదాలు చేశారు, ఎన్ని పాపాలు చేశారు. నిజంగా యేసుక్రీస్తు దేవుడైతే వీళ్ళు ఎప్పుడో చంపేయాల. ఇది వాడి కోణం, మీరు వింటున్నారా? కానీ నా కృపావర్తమాన కోణం గుండా చూస్తే నేను మరణించలే. ఐఎమ్ జస్ట్ స్లీపింగ్, కేవలం నిద్రించుచున్నాను. ఈ నిద్రలో నుండి రూపాంతర కొండ మీదకి మోసే వచ్చినట్టుగా ఆ ఒలీవ కొండ మీదకి దిగి వస్తాం మనం. చాలామందికి అర్థం కావట్లేదు ఈ విషయాలు. చాలామంది అయ్యా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏది చేసి వెళ్తామంటున్నావా? నేను ఆ మాట చెప్పడంలే. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకంటూ నీకంటూ దేవుడు ఒక 2 ఆత్మలు ఇచ్చాడు. నా కృప నీకు చాలన్న మాట విలువ చాలా మందికి తెలియదు. ఇట్స్ ఎ స్పిరిట్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ us టు ద ఒలివ మౌంట్. తర్వాత అంటాడు, చూడండి అంటాడు, దేవుడు ఎన్నడూ మోషేను వదలలేదయ్యా. ఆయన పాలస్తీనాలో ఉన్నాడు. ఇప్పుడు చూడు, ఆయన చనిపోవడానికంటే ముందే నెబు అనేటువంటి ఒక పర్వతాన్ని ఎక్కాడు. ఎప్పుడైతే ఆయన ఉదయం తెలుసు ఆయన చనిపోబోతున్నాడని, ఆ అహరోన్ని అతడు నిజంగానే అలంకరించడం జరిగింది. ఆయన పైన యాజక వస్త్రాలు ధరించడం జరిగింది. తన సొంత యొక్క ఆ నడికట్టి చేత అలంకరించాడు. జాషువాను కూడా తీసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలుతో పాటు తనకు బదులుగా ఉండమని ఆ యెహోషువ నిలబెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఆ నెబో అనేటువంటి పర్వతం పైకి ఎక్కాడో, ఆ పర్వతంలో ఉండేటువంటి ఎత్తు నదుల్లోకి ఆయన ఒంటరిగా వెళ్తూ ఉన్నాడో, ఆయనకు తెలుసు ఆయన వెళుతున్న ప్రయాణం వెనకాల తను చనిపోబోతున్నాడని తెలుసు. ఆయన మౌంట్ నెబో అనేటువంటి ఆ పర్వతం పైకి ఎక్కినప్పుడు ఆ పిస్గా అనే ప్రాంతం వరకు వెళ్ళిన తర్వాత ఆయన అలాగూ నిలబడి ఉండగా దేవుడు అన్నాడు, నువ్వు ఆ భూమి వైపు చూడుము, నీవు దానిని చూడాలని ఆశపడుతున్నాడు. ఒకరు ఆలోచించాడు, నిజంగానే మోసే మరణపాత్రమగు పాపాలు చేసి తప్పిదాలు చేసి దేవుడి చేత విడవబడేవాడైతే కనుక ఆ ప్రాంతాన్ని చూడమని ఎందుకు చూపిస్తాడు? కోల్పోయేవాడికి చూపించాల్సిన అవసరం లేదుగా. నువ్వు ముందే జార విడవబడతావని తెలిసినప్పుడు నీకు చూపించడం దేనికి? కానీ మోషేకు తెలుసు, ప్రభు నన్ను ఈ యొక్క పిస్గా ప్రాంతంలో ఈ నెబు అనే పర్వతం పైకి తీసుకొచ్చి అదిగో చూడు అంటున్నాడంటే దాని అర్థం ఏమైందో తెలుసా? నాకు తెలుసు నన్ను అక్కడ ఉంచబోతున్నాడని. ఆ భవిష్యత్తు గృహం గురించి నీతో నాతో మాట్లాడడం ఎందుకో తెలుసా? మనకు తెలుసు మనం అక్కడ ఉండబోతున్నామని. We are going to be there for sure, no matter whatever anybody says. అది చూపించబడింది, నా కంటికి కనబడింది, నేను గ్రహించాను అంటే నాకు తెలుసు. ఆ వాగ్దానాల వెంబడి నా చేరిక వాగ్దానం కూడా ఉన్నది. తర్వాత చూడండి, మోషే ఆయన అక్కడికి వెళ్ళి కలిగి ఉండేవాడు. దేవుడు అంటున్నాడు, మోషే చూస్తున్నావా ఆ ప్రాంతాన్ని, ఆ పాలు తెరలు ప్రవహించే దేశాన్ని చూస్తున్నావా? నువ్వు అక్కడికి వెళ్ళుండేవాడు అయ్యా, కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావో తెలుసా? గుర్తుందా? ఆ బండ దగ్గర ఏం చేశావు? నీవు నిన్ను నువ్వే ఘనపరుచుకున్నావు. ఈ రోజున కూడా మనతో జరుగుతున్న అత్యంత గొప్ప ప్రమాదము, పెద్ద అడ్డుబండ ఇదే. మేము మా సంఘము ఎత్తబడితే గిత్తబడితే మా దగ్గరే. ఇగో ఈ నేనులోనే చచ్చారు మీరు. ఈ నేను అనేది ఎంత ప్రమాదం నీకు తెలీదు. మోషేని వాగ్దాన దేశానికి వెళ్ళకుండా ఆ సమయంలో ఆపగలిగింది ఆ నేనే. ఒక్క నేననే మాట, నేనున్న చోట దేవుడు అని పెట్టావనుకో, అసలు ఆ స్థలంలో ముందు ఉండేది నువ్వు.
మాటి మాటికి దేవుడు పెట్టాడు, దేవుడు చేశాడు, దేవుడు అనుగ్రహించాడు, దేవుడు మాట్లాడించాడు, దేవుడే మమ్మల్ని ఇలా చేయించాడు. దేవుడు దేవుడు అంటే అనేదానికి నేను అన్నప్పుడే మోషే దగ్గర చేసిన అదే తప్పిద మన దగ్గర జరుగుతున్నట్టు ఆయన. నీవు ఆ బండ దగ్గర ఏం చేసావో తెలుసా? నిన్ను నువ్వు గణపరుచుకున్నావు. కానీ నువ్వు విను, కానీ ఆయన ఎప్పుడైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో అక్కడ మరలా బండ నిలబడిందంట. అయ్యా, ఏ బండ దగ్గర అయితే తన ప్రదర్శనలో తప్పిదమైందో మరొక్కసారి అదే బండ నేరుగా నిలబడి ఇప్పుడు ఆ బండ ఎలా పనిచేస్తుందో తెలుసా? కరుణ నొందించు ఆత్మగా, విజ్ఞాపన చేయు ఆత్మగా. తండ్రి, ఈ మోషే తెలియగా చేశాడు. ఆ బండ దగ్గర జరుగుతున్న సంభాషణ తెలియాలి నీకు. ఆయన అంటాడు, ఇది వరకు బండ దగ్గర తప్పిదం చేశాడమో, ఇప్పుడు మరలా నిలబడ్డాను బండగా. ఇదిగో ఈయన, ఇతని నిమిత్తమై నేను విజ్ఞాపన చేయ ఆత్మను అనుగ్రహించాను. ఇతని నిమిత్తమై ఇతని పైన కృపను అనుగ్రహించాను. ఇతడు ఈ వాగ్దాన దేశాన్ని ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ ఈ వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్న రూపాంతర కొండపై నిలబెట్టబడ్డాడు ఆయన. వాగ్దాన దేశానికి ఎవరు వచ్చారు? ఇజ్రాయేల్ వచ్చారు. ఎలా వచ్చారు? ప్రజలుగా వచ్చారు. ఇదే దేశానికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? కొండ మీద క్రీస్తు కుడిపార్శ్వన వచ్చాడు. రెండింటిలో ఎంత వ్యత్యాసమో చూడయా. ఇరువురు వాగ్దాన దేశంలో ఉన్నారు. ఇజ్రాయేల్ సంతతి ఉన్నది, ఇజ్రాయేల్ నడిపించుకొని వచ్చిన మోషే ఉన్నాడు. కానీ ఒకరు పరిపాలించే స్థితిలో ఉన్నారు, మరొకరు పరిపాలించబడే స్థితిలో ఉన్నారు. ఇరువురు చేరినా ఆయన నిలబడిన ఎత్తుని వీరు అందుకోలేదు. ఇదే కృప చేసే గొప్ప కార్యం. ఎస్, ఆయన అంటాడు, కృపలోనే సమస్త కార్యాలు, ఆ కాల గడియ వర్తమానం, ఆ కాల వర్తమానికుని ఆ కాలం కూడా తీర్పు తెచ్చి నిలబెట్టింది కృపే. ఆ విజ్ఞాపన చేయు ఆత్మయే, ఆ కృపనందించు ఆత్మయే గొప్ప కార్యాలు చేసింది. ఇంకొంచెం ముందు చదవండి, సౌండ్ పెంచండి, సౌండ్ పెంచు. ఆయన ఏం చేశాడట? ఇదిగో బండ. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ బండ మీద నిలబడ్డాడు. ఒకప్పుడు కొట్టమని చెప్పడానికంటే మునుపు మాట్లాడు అన్నప్పుడు ఏ బండ మీద నిలబడమని ఆజ్ఞించాడో మరలా బండ, మరలా నిలబడుట. తర్వాత చూడనా, దేవుడు ఆయనను పాతి పెట్టాను. ఆయన ఖచ్చితంగా లేపబడి ఉండవలసిన వాడే ఉన్నాడు ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ఆయన సజీవుడు అన్న మాట తర్వాత ప్రస్తావించబడినందున ఆయన లేపబడవలసిన వాడై ఉండాల్సిందే. తర్వాత వచ్చాడు, ఆయన క్రీస్తుకు సాదృశ్యంగా మాదిరిగా పెట్టబడ్డాడు. ఆయన చూడు అక్కడున్నాడు. ఆయన రూపాంతర కొండ పైన కనబడుతూ ఉన్నాడు. వందల సంవత్సరాల తర్వాత కనబడతా ఉన్నాడు. ఆ పాలస్తీనాలో ఉన్నాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఏది ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా, ఎన్ని మరణాలు అనుగ్రహించడానికి అనువైనటువంటి పాపాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మోషేని చూస్తే ఎట్లొచ్చాడో తెలియదు, కానీ తిరిగి తీసుకెళ్ళబడి ఏది ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశం అని చెప్తున్న ఆ దేశంలోనే రూపాంతరపు కొండ మీద క్రీస్తుతో పాటు కనబడ్డాడు ఆయన. దాన్ని దేవుడు ప్రవర్తించాడు. చూడు, ఏ బండ దగ్గర తప్పిదం వల్ల ఆయన అర్హుడు కాదు అని చెప్పబడిందో, కృప చేత మరలా బండ అనుగ్రహించబడ్డదట. అంటే దాని అర్థం ఏంటయ్యా? ఆయన అసమర్థుని తీసుకున్నాడు కానీ అనర్హుని తీసుకోలే. మంచి విధాల అసమర్థుని తీసుకున్నాడు కానీ అనర్హుని తీసుకోలే, అర్హుడిగా మార్చాడు. ఎట్లా? ఆ బండ దగ్గర అర్హుడు అయ్యావు, ఇప్పుడు మళ్ళా బండ పెడుతున్నా అర్హుడవుగా. తెలియకుండా
మూడోసారి పెట్టబడ్డ ఆ బండ దగ్గర దేవుడు ప్రవర్తించాడు, కృప మరలా ఆ బండను అనుగ్రహించి అర్హునిగా చేశాను. అందుకే ఒక పాట ఉంటుంది, యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా చేసేను. మాట విన్నారా? అనర్హులను తీసుకోడు ఆయన, అసమర్థులను తీసుకొని అర్హులుగా మారుస్తాడు ఆయన. అన్యాయస్తుడు కాదుగా. అసమర్థులుగా ఉన్న వాళ్ళని నేను ఎక్కడ ఓడిపోయానో ప్రభువా నేను ఓడిపోయాను ఆయన అన్నప్పుడు, డోంట్ వరీ, చనిపోయేలోగా మరలా అదే పరీక్ష నీ ముందు పెడతా, నా కృప నీకు తోడుగా ఉంచుతా, నిన్ను గెలిపిస్తా, నా కుడి పార్శ్వన కూర్చోబెడతా. కానీ సంగమా, మరొకసారి ఆ బండ నీ దగ్గర పెట్టబడినప్పుడు కృపను ఆశ్రయం చేసుకో, కృపను పట్టుకో చాలు. కృప నీదైందా, మరొకసారి పెట్టబడ్డ అప్పున్న పరీక్ష నువ్వు నెగ్గుతావు. అక్కడ దేవుడు ప్రవర్తించాడు, ఇట్ ఈస్ అ గ్రేస్, కృపే ఆ బండను మరలా పెట్టాను. తర్వాత చూడనచ్చాడు, ఎప్పుడైతే నేను అబ్రహామును ఆలోచిస్తానో ఆయన చేసిన తప్పిదాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోషే తప్పిదాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇన్ని తప్పిదాలు ఉన్నా కూడా అబ్రహాము గురించి రాయబడేటప్పుడు మాత్రము దైవికమైన లేఖనానుసారమైనటువంటి లేఖనాలు రాయబడుతున్నప్పుడు ఆయన గురించి పౌలు మాత్రం అబ్రహామును గురించి రాస్తున్నప్పుడు కొత్త నిబంధనలో ఒక్క తప్పిదాలు కూడా పౌలు రాయలే. అంటే పౌలులో తప్పిదాలు లేవా? మోషేలో లేవా? ఇరువురిలో లేవా? వారిలో ఉన్నప్పటికీ కూడా పౌలు గారు రాసేటప్పుడు పౌలు గారిని పరిశుద్ధాత్ముడు నో, వాటిని నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ పెన్నెలా జ్ఞాపకం చేసుకుంటుంది. నేనే వాటిని మరపన సముద్రంలో పడేస్తే నీ పెన్నుగా కూడా జ్ఞాపకం చేశాడు. రాయబాక, అబ్రహాము గురించి అబ్రహాముగా రాయి, మోషేను గురించి మోషేగా రాయి. ప్రవక్త అనలేదా, నిన్ను గురించి నన్ను గురించి నేరారోపణ చేయడానికి దుష్టుడు వచ్చినప్పుడు నీ పేరు నా పేరు కోసం చూస్తుంటే పేరు ఉండదు అంటాడు ఆయన. ఎందుకంటే ఆ కృప పేరును తొలగించేస్తుంది. ఇట్స్ ద గ్రేస్ నిన్ను నన్ను నిలబెట్టేది అంటాడు. అబ్రహాము తప్పిదాలు లేవా, మోషేకు తప్పిదాలు లేవా, కానీ కొత్త నిబంధనలు రాస్తుంటే తప్పిదాలు రాయలే, వారి గొప్ప కార్యాలు రాసి చూపిస్తా ఉన్నాడు ప్రజలకి. ఆ మోషేలో నువ్వు నేనున్నామనుకో, నా తప్పిదాలు రాయాడు. నా తప్పిదాలు మరపరిస్థితులు ఎప్పుడో కొట్టుకుపోతున్నాయి. అవి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా, అవి కొట్టుకొని పోయాయి ఆయన. అవి ఏ మనుష్యుడైనా సరే పట్టుకుంటాడేమో కానీ నా తండ్రి దగ్గరికి వస్తే ఇవి ఎవడివి, నా కుమారుడివి కాదే అంటాడు ఆయన. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్. కృప యొక్క గొప్ప శక్తి అది. ఈ రెండు ఆత్మలు పొందుకోవడం ఎంత ధన్యత తెలుసయ్యా. ఈ రెండు ఆత్మలు మామూలు శక్తి కలిగినవి కావాలి. నా తరపున నీ తరపున విజ్ఞాపన చేయ ఆత్మ ఎన్నడూ విరమించకుండా నిత్యము 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 క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి, ఇతన్ని మార్చు ప్రభువా, నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ కృపా కార్యం ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఆ పుత్ర స్వీకారం వైపు అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాము. దేవుడు ప్రవర్తించాడు, మరొక్కసారి అనుగ్రహించినటువంటి ఆ బండవలే మరొక్కసారి మనం కూడా జయించుటకు అవకాశాలు ఇవ్వబడతా ఉంటాం. కృపలో అద్భుతమైన కార్యాలు అవి. తర్వాత అంటాడు చూడండి, లేదు లేదు అసలు ఎన్నడూ ఆ తప్పిదాలు అతనికి లెక్కలోనికి రాలేదు. ఆయన అంటాడు, ఆయన అవిశ్వాసము ద్వారా ఏమాత్రం దేవుడి యొక్క వాగ్దానం దగ్గర తప్పిపోయిన వాడిగా లేడు. ఆయన బలముగా ఉన్నాడు, దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెబుతూ ఉన్నాడు. అయ్యా ఈ ఒక్క పేరాన్ని గుండెలో పెట్టుకోండి అయ్యా. ఈ 106వ పేరాన్ని మీ హృదయాల్లో చూపించుకోవాలని ఆశపడుతున్నా. నేను నా వ్యక్తిగత ప్రార్థనలో దీన్ని చాలా బలంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకో చెప్పనా, నాకు తెలుసు
నేను మీరు తప్పిదాలు చేస్తుంటే తప్పిదాలు చేయొద్దని చెప్తాను, ఆజ్ఞలు పాటించమని చెప్తాను. కానీ అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాల గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడతాడు. చూడండి, అంటాడు, నా యొక్క దీనత్వంతో కూడుకున్న ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన అంటాడు, దేవుడి కృప ఎదుట ఈ ఉదయమున ఇక్కడ ఆ అబ్రహాముకి ఎన్నో తప్పిదాలు ఉంటే కొత్త నిబంధనలు ఎలా రాయబడిందో, మోషేకి ఎన్నో తప్పిదాలు ఉంటే మోషేని గురించి కొత్త నిబంధనలో తప్పిదాలు వదిలేసి ఎలా రాయబడిందో, నా దీన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను గురించి కూడా అలాగే రాయిన ఆయన. తర్వాత అది ఎలా రాయబడాలంటే, నువ్వు నా తప్పిదములు ఎన్నటికీ చూడలేని రీతిగా రాయిన ఆయన. ఎప్పుడైతే నన్ను గురించి రాయబడుతుందో గ్రంథంలో, నా కార్యక్రమాల గురించి, నేను ఏ తప్పిదాలు చేశాను, ఎక్కడెక్కడ పడిపోయానో వాటిని గురించి మాత్రం రాయబడకుండా ఉండేలాగా ఆ అబ్రహాముకు మోషేకు పొందిన కృప నాకు రావాలి ప్రభువా. కానీ అలా రాయబడినప్పుడు ఆయన ఏం చూస్తారో తెలుసా? ఆయన చూసినప్పుడు ఆయన కంటికి నా తప్పిదాలు కనబడవు. నేను ఆయన కోసం ఏ కార్యాలు చేయని ఇష్టపడ్డానో ఆ కార్యాలే ఆయన కనబడతా ఉంటాయి. అలాగ జరగాలని ఆశపడుతున్నా. అది ఏమై ఉన్నది? నేను దేవుడి కృపను తీసుకొనిచున్నానని నమ్ముచున్నాను అని వచ్చాడు. నా హృదయపూర్వకంగా నేను నమ్మకం కలిగింది ఆ కృపలోనే. నేను నా సొంత క్రియల మూలంగా వచ్చే నా మంచితనం ద్వారా నేను ఏమాత్రం ముందుకు సాగలేను, అక్కడికి వెళ్ళలేను. కానీ దేవుడి కృప మీద ఆధారపడినప్పుడు, ఎస్, అవును, ఇట్స్ గ్రేస్ దట్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్. ఒకసారి ఆలోచించయ్యా, ఈ మాట పలికింది ఎవరు తెలుసా? ఈ మాట నీ పాస్టర్ చెప్తే నీకేమో కదలిక రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ మాట పలికింది ఎవరు తెలుసా? 7వ నక్షత్రము మనుష్య కుమారుడై ఉన్న వ్యక్తి వర్తమానములు తీసుకురావడానికి వాడబడిన పాత్ర, ముద్ర వేయబడిన స్వరములను వివరించుట కోసం వాడబడిన వ్యక్తి తానే. నా సొంత క్రియల పైన నేను ఆధారపడడం లేదు, కానీ నేను ఖచ్చితంగా దేవుడి కృప మీద మాత్రమే ఆధారపడ్డాని నా ప్రవక్తే చెప్తుంటే మరొక దాని మీద నేనే ఆధారపడగలుగుతా? ఆయన దాని మీద ఆధారపడే ఆయనతో కూర్చుంటే నేను దాని మీద ఆధారపడగల కూర్చోవాలి. నాకు అనిపిస్తుంది ఈ గడియలో, ఈ వర్తమాన ప్రకారంగా ఇప్పుడున్న సంఘకాలంలో, వధువు కాలంలో, ఇదంతట్లో మనుష్యులలో ప్రవక్త తర్వాత, దేవుడి తర్వాత చక్కగా జీవించిన వ్యక్తి, మాదిరి వ్యక్తి ప్రవక్తే. అంగీకరిస్తున్నారా? అలాంటి ఆయన కృప మీద ఆధారపడ్డానంటుంటే నా బ్రతుకులు ఎంత? ఇది లేకుండా, ఈ ఆత్మ లేకుండా ఎట్లా వెళ్తారయ్యా? ఆశ్చర్యం కలిగింది. ఆయన అంటాడు, నా ఎన్నిక పైన నాకు నమ్మకం ఉంది అనలే, నాకు బయలుపరచబడినటువంటి ముద్రలపై నాకు నమ్మకం ఉంది అనలే, మర్మాలపై నాకు నమ్మకం ఉంది అనలే, నా మంచితనం పైన నేను చక్కగా నడిచినటువంటి పౌలులాగే నడిచిన నా జీవితం పైన నాకు నమ్మకం ఉంది అనలే. ఆయన దేన్ని రిఫరెన్స్గా చూపించట్లేదు. నేను చేసిన ప్రార్థన లెక్క పైన, నేను చదివిన వర్తమాన పుస్తకాల సంఖ్య పైన, నేను బోధించిన వర్తమానాల సంఖ్య పైన. నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వు చెప్పుకోవాలంటే నీ వెనకాల ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఉన్నాయి. కానీ నువ్వు అంటున్నావు, నేను ఆ కృప మీద ఆధారపడ్డాను. అంత గొప్ప బలమైన పాత్ర కృప మీద ఆధారపడితే తప్ప పరలోక రాజ్యం చేరకపోతే నీకు నాకు ఇంతకంటే మించిన గొప్ప ప్రయాణం ఏముందయ్యా? గొప్ప ఆయుధం ఏమున్నది? గొప్ప ఆత్మ ఏమున్నది? కృప మీద ఆధారపడితే విజ్ఞాపన చేయ ఆత్మ, కృపనందించే ఆత్మ, ఇది రెండు చాలయ్యా. దీన్నే దేవుడు పౌలు గారితో మాట్లాడాడు. కానీ చాలా మందికి ఆ మాట అర్థం ఈ కోణం కూడా అర్థం కాలే. అని అంటాడు పౌలు, నా కృప నీకు చాలయ్యా. అంతేగా, ఆ ఒక్కదాని మీద ఆధారపడితే ఎవరు
ఈ మొదటి సంఘకాల వర్తమానికి నుంచి చివరి కాల సంఘాల వర్తమానికి ద్వారా వీళ్ళందరూ ఆధారపడ్డదాన్ని ఒక్కదాని మీదే. నా సొంత క్రియల చేత నేను ఈ భక్తి చేయలేను. నా సొంత క్రియల చేత నేను ఈ వర్తమాన ప్రకారంగా ముందుకు సాగలేను. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద గ్రేస్. కృప మాత్రమే నన్ను నేటి వరకు నిలిపినది. ఇది మాత్రమే రేపు పొద్దున నన్ను నిలబెట్టేది. ఇది మాత్రమే. అక్కడ చూడండి, నేను అంటాడు, ప్రభా నన్ను గురించి నువ్వు చదువుతున్నప్పుడు తప్పిదాలు కనపడకుండా చెయ్యి ప్రభా. ఏం ఎరేజ్ చేసి పడి అట్లా ఎరేజ్ అవుతాయి. ఎట్లయితే అంటే కృప అనే ఆత్మ, విజ్ఞాపన ఆత్మ నెడతా ఉంటుంది. పో 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 విజ్ఞాపన చేయి, అది కొట్టేమని చెప్పు అని కృప అనే ఆత్మ అంటది. తీసేమని చెప్పు. ఎందుకు నీకు ఇంత? నువ్వు కృప కదా, నువ్వు అంతే. ఇక నువ్వు తీసేమని చెప్పు. ఈ పోరు వల్లేక విజ్ఞాపనాత్మ తండ్రి కొట్టేనంటే కొట్టే. ఎప్పుడైతే విజ్ఞాపనాత్మ ముందుకు వస్తుందో తండ్రి కొట్టేస్తాడు. రాయబడిన గ్రంథం చూస్తుంటే ఒక తప్పిదా కనబడదు. అందుకని అంటాడు కృప కావాల. కృపనొందించు ఆత్మే నీకు నాకు చాలిన ఆత్మ. నేను నన్ను రాజ్యానికి తీసుకెళ్ళా ఆత్మ. అదొక్కటి చాలయ్య మన జీవితాలకి. మిగిలిన భాగాన్ని దేవుడు అనుగ్రహిస్తుంది. సాయంకాల సమయంలో ముందుకు సాగిపోదా. దేవుడు మీ అందరికీ కృపను అనుగ్రహించును గాక. మొక్కని చెల్లి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, యేసుక్రీస్తు రాజా, ప్రేమగల దేవా, మిక్కిలి కృపా కనికరంగా దేవా, మీ కృప చేతనే నిజముగా ప్రభువా మరొకసారి మమ్మల్ని సజీవ గుంపులో ఉంచి తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, ఉపవాసం యొక్క నాయన పరిశుద్ధుడా తండ్రి, ఉపవాసం యొక్క దినములతో తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను ప్రభువా. ప్రేమమేడ, కృపామేడ, మీకు కృపను గురించి ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభా మీ విని ఉంటుండగా సర్వోన్నతుడా, అవును ప్రభా, మీ కృపను వివరించుట సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త ప్రభా, యుగ యుగములైన ప్రభా సరిపోతున్నాయన ప్రభా. నిజముగా తండ్రి, మీరు తండ్రి మోషే పట్ల చూపినటువంటి కృపను బట్టి, అబ్రహాము పట్ల చూపిన కృపను బట్టి నాయన పరిశుద్ధుడా, మా యొక్క పితరుల పట్ల మీరు చూపినటువంటి కృపను బట్టి నాయన మీకు తండ్రి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీకు ఆత్మ కార్యంలో ప్రభా మేము చూస్తూ ఉంటున్నాగా ప్రభా, దానిలో ప్రభా విజ్ఞాపన చేయు ఆత్మ నాయన, ఇదిగో ప్రభా నాయన కృపగతాన్ని నాయన, కృపను గురించి నాయన సర్వోన్నతుడా ప్రభా, కృపగలటువంటి ఆత్మ గురించి మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మా యొక్క అపరాధముల నిమిత్తము నాయన, మా యొక్క పాపముల నిమిత్తము మేము ఎల్లప్పుడూ కృతజ్ఞమైన విజ్ఞాపన చేయగల ప్రభా, ఆ విజ్ఞాపన చేయ ఆత్మను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. కృప లేకుండా ప్రభా నాయన విజ్ఞాపన మేము చేయలేము కనుక నాయన ముందుగా నా తండ్రి మాకు కృప తండ్రి, ఆ కృపగల తండ్రి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు రాజా, నిజంగా మీకు ప్రవక్త గారు ప్రభా ప్రార్థించిన రీతిగా నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మా యొక్క అపరాధములను, మా యొక్క పాపములను ప్రభా, మేము చేసిన దోష క్రియలను ప్రభా నాయన ఆ కృప చేత నాయన ప్రభా నాయన ఇదిగో తండ్రి, ఓ ప్రభా వేసే ఆ మరుపుని తండ్రి సముద్రంలో తండ్రి పరిశుద్ధుడా నా తండ్రి నాయన వేయమని తండ్రి మేము విజ్ఞాపన ద్వారా మేము తండ్రి మీకు తండ్రి మేము బతిమలాడుకుంటున్నాం ప్రభా. రేపు మేము జ్ఞాపకం చేసుకుంటాం పరిశుద్ధుడా. యేసుక్రీస్తు రాజు కృప లేకుండా నాయన మేము తండ్రి నాయన ఒక నిత్య జీవనకు మేము వెళ్ళలేము కనుక నాయన ఆ కృప లేకుండా ప్రభా నాయన మేము పరిశుద్ధాత్మ యొక్క ముద్రను పొందలేము ప్రభా నాయన. ఆ కృప లేకుండా ప్రభా నాయన పరిశుద్ధుడా యేసయ్య మీకు స్తోత్రం అన్నాడు. ఓ ప్రభా దత్తపుత్రత్వం నాయన మేము పొందలేము నాయన. ఓ ప్రభా కేవలం కృపే మాకు ఆధారం నాయన, కృపే మనం నడిపించేది నాయన, కృపే మాకు నిత్య జీవం ఇచ్చేది నాయన. ఆ కృప తండ్రి, ఆ తలరాయినటువంటి కృప యుద్ధ ప్రభా నాయన మేము నిలబడి ఇక్కడ విజ్ఞాపన చేయించున్నాము ప్రభా. ఓ యేసుక్రీస్తు రాజా, ఆ తలరాయి కృప ఏంటున్నాగా నాయన. ఓ యేసుక్రీస్తు రాజా, మేము తండ్రి శరీరం ఏంటున్నాగా నాయన.
నిజంగా ప్రభా శరీరం ముందుగా ప్రభా నాయన ఒక అవయవం మాత్రమే నాయన ఇదిగో తండ్రి మొదటిగా తలరాయికి ప్రభా సమాచారం అందించినప్పుడు నాయన ఓ తలరాయి కృపను అందిస్తుంటాడు ప్రభా. ఓ నాయన యేసుక్రీస్తు రాజా ప్రభా మాలో ఉన్నటువంటి నాయన అనేకమైన లోటుపాట్లు అన్నిటినీ నాయన ఇదిగో తండ్రి తలరాయి వద్దకు ప్రభా మేము వచ్చిండ్రాగా మాకు సహాయం ఇచ్చేయండి. ఓ యేసుక్రీస్తు రాజా మీకే స్తుతులు స్తోత్రం వందనాలు. కృపామేడ ప్రేమమేడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మా యొక్క ఆలోచనల ద్వారా మా యొక్క తలంపుల ద్వారా మా యొక్క క్రియల ద్వారా ప్రభా నాయన ఇదిగో తన మీకు సహోదరుల నిమిత్తము ఇదిగో తన మాకు సహోదరుల ద్వారా ప్రభా నాయన ఇదిగో తన మా సహోదరుల ప్రభా నాయన ఇదిగో తండ్రి వారి విషయంలో ప్రభా అనేక విషయంలో ప్రభా ఓ యేసే తప్పిదం చేసి ఉంటున్నాను నాయన ఏకమును సరి జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని క్షమించండి మన్నించండి నాయన. ఓ ప్రభా మీకు దాసుల పట్ల ప్రభా అనేక మార్లు సలుక్కున్నాం గొనుక్కున్నాం ప్రభా నాయన ఇదిగో తండ్రి ఇదిగో మీకు కార్యముల పట్ల ప్రభా అనేక మార్లు మా ప్రభా తండ్రి ఇదిగో తెలిసి తెలియక ప్రభా మేము తప్పిదములు చేసి ఉంటున్నాం. మీకు సన్నిధానంలో ప్రభా మీ తలరాయి యొక్క ప్రభా నాయన మేము ఒప్పుకొనిచున్నాము ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకునండి మమ్మల్ని మన్నించండి క్షమించండి ప్రభా. నిజంగా తప్పిదములు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఇక్కడ ఏమి విడిచిపెట్టి నాయన మరలా అటువంటి తప్పిదములు పొరపాట్లు చేయకుండా సహాయం తెచ్చింది. యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్రం వందనాలు. కృప ఉన్నప్పుడే నాయన తండ్రి ప్రభా కృప ఉన్నప్పుడే ప్రభా మేము మొరపెట్టవలసినది ప్రభా. కృపా తండ్రి నాయన ఇదిగో తండ్రి ఉన్నప్పుడే నాయన మేము తప్పిదములు ఒప్పుకోవాల్సి ఉంటున్నాము ప్రభా. ఇదిగో కృపామయుతో ఉన్నప్పుడే నాయన ఇదిగో తండ్రి మేము సరి చేసుకునవలసిన వారం అంటున్నాం ప్రభా. ఓ యేసుక్రీస్తు రాజా ఆ కృపా సింహాసనం యొద్ద ప్రభా మీరు ఉన్నప్పుడే నాయన ఇదిగో తండ్రి ఇదిగో రక్తం ఇంకా ప్రభా నిలిచిండుడగా నాయన ఓ ప్రభా బండ యుద్ధం నుంచి ప్రభా ఆ రక్తం వస్తా ఉంటుండగా నాయన ప్రభా మా యొక్క పాపములను కడిగేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. సహాయం దయచేయండి నాయన. కృప చూపండి ప్రభా. నా తండ్రి ఇదిగో నాలో మాలో ఏది లేదు ప్రభా. ఇదిగో మేము అంటే ప్రభా తండ్రి మేము నశించిపోయే వారమే కానీ నాయన ఇదిగో మమ్మల్ని తండ్రి రక్షించండి. మీకు రక్తము యొక్క కృప ఏంటుడగా నాయన సర్వోన్నతుడ దయతో మనసు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాలో మాలో ఏ తప్పిదము లేదండి ప్రభా నాయన. మేము మోసగారము నాయన ఇదిగో వ్యభిచారము ప్రభా నాయన మీకు స్తోత్రం అల్పులము అయోగ్యులము ప్రభా. సర్వోన్నతుడ ప్రభా జీవన ప్రభా మేము ఈ విధంగా నిలబడి ఉన్నామంటే నాయన మీ సన్నిధానంలో ఇంకా ప్రభా ఈ జీవం కలిగి ఉన్నామంటే ప్రభా అది కేవలం మీ కృప ఉంటుంది నాయన. దయతో మనసు జ్ఞాపకం చేసుకునండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రభా ఇదిగో తండ్రి కేవలం తండ్రి మా తండ్రి నాయన తలంపులలో ఆలోచనలో ప్రభా ఉద్దేశంలో ప్రభా నాయన కేవలం పడిపోయిన వారు చెడిపోయిన వారు ప్రభా దయతో మనసు జ్ఞాపకం చేసుకునే నాయన తండ్రి జీవన ప్రభు జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. మా క్రియల మూలమైన అయితే ప్రభా ఇదిగో నేను మా అన్నట్లయితే ప్రభా మేము తండ్రి నిజంగా ఆ మోషే మాదిరిగా ప్రభా అక్కడికక్కడే ప్రభా నాయన ఇప్పటికిప్పుడే తండ్రి ఈ సమయంలో ప్రభా మేము చచ్చిన వరం అంటున్నాం నాయన తండ్రి. కానీ ప్రభా మీ కృపనే ప్రభా మమ్మల్ని నిలబెడతా ఉన్నది. ఆ మోషే నిలబెట్టినట్టు ఆ కృపనే ప్రభా మమ్మల్ని ఇక్కడ నిలబెడతా ఉంటున్నాయి ఆయన. అబ్రహాము నిలబెట్టిన అదే కృప నాయన మమ్మల్ని ఇక్కడ నిలబెడతా ఉంటున్నాయి నాయన. పరిశుద్ధుడ యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు ప్రభా. జీవన ప్రభా మమ్మల్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మా గురించి కూడా రాయబడబడుచున్నప్పుడు నాయన యేసయ్యా మా తప్పిదములు రాయబడకుండా నాయన మీరే తన కృప చేత నాయన మీరే కృపను ప్రార్థిస్తూ ఉంటున్నాము. నిజంగా ప్రభువా యేసుక్రీస్తు రాజా ఇదిగో మీకు దాసులుగా ప్రవక్త ద్వారా నాయన సెలవిచ్చిన విధంగా నాయన ఓ యేసయ్యా తండ్రి ఇదిగో తండ్రి మీ తండ్రి 7వ నక్షత్రంగా నాయన ఇదిగో తండ్రి ప్రభువా ఈ కాలంలో కృపావర్తమానము తీసుకొచ్చినటువంటి నాయన మీకు దాసుని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో తండ్రి ప్రభా నిజంగా ప్రభా ఆయన జీవించిన జీవితంలో ప్రభా మేము చూసినట్టయితే ప్రభా ఇదిగో తన అటువంటి జీవితం మేము జీవించలేకపోతున్నాము. ఓ ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నాయన అతనితో ఇదిగో మీ దాసునితో పోల్చుకున్నప్పుడు నాయన మేము ఎంతటి వారము ప్రభా నాయన దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ కుడి చేతిలో ఒక నక్షత్రంగా వాడుకున్నటువంటి నాయన ఓ ప్రవక్తనే ప్రభా నాయన తన తండ్రి ప్రభా నాయన నేను ఎంతటి వాడని ప్రభా అని తండ్రి ఇదిగో ప్రభా తండ్రి చెప్తా ఉంటుండగా నాయన మేము ఎంతటి వారము ప్రభా ఇదిగో దుమ్ము లాంటి వారము ధూళి లాంటి వారం నాయన ఇదిగో తండ్రి నాయన మురికి గుడ్డ లాంటి నాయన తండ్రి జీవితం కలిగి ఉంటున్న వారమై ఉంటున్నాము. పరిశుద్ధ మీకు రక్తంలో ప్రభా
నా తండ్రి ఆ క్లోరాక్స్ బీచ్ లో ప్రభువా నాయన మా పాపములన్నిటినీ కడిగి వేసినటువంటి దేవా యేసుక్రీస్తు రాజా మా తండ్రి నాయన మా ప్రభు నా తండ్రి మా గురించి ఆ యొక్క గ్రంథంలో రాయబడుచుండగా నాయన యేసుక్రీస్తు రాజా ఇదిగో తండ్రి మా యెడల ప్రభు తండ్రి కృప చూపమని ప్రార్థిస్తాను. మేము కూడా విజ్ఞాపన ద్వారా తండ్రి ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నాయన మిమ్మల్ని బతిమాలి కొలుచున్నాము ప్రభువా. ఓ మేము తండ్రి విజ్ఞాపన చేయించున్నాము తండ్రి. దైత మనసు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీకు దాసుని నిలబెట్టుకుని నాయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభువా నాయన కృప గురించి మాట్లాడి నాయన మీకు మాకు ఆదరణను కలిగించిన దేవుడు అంటున్నారు. నిజంగా ప్రభువా ఆ యొక్క తండ్రి నాయన దినంలో ప్రభువా తండ్రి నాయన తండ్రి పరిశుద్ధంగా మిమ్మల్ని ఎదుర్కొనే సమయంలో ప్రభా ఆ గుంపులో ప్రభా మేము ఖచ్చితంగా ఉంటామని ప్రభువా నాయన మాకు ఒక ధీమను తండ్రి నాయన మాకు ఒక తండ్రి ప్రభా అతిశయమును ప్రభా మాకు ఒక రుచువును ప్రభా మాకు ఒక గుర్తును ప్రభా మీరు ఇచ్చిన దేవుడు అంటున్నారు. ఓ యేసు ఆదును బట్టి మేము అతిశయిస్తూ ఉంటున్నాము తండ్రి. మా యొక్క అతిశయ కారణము తండ్రి సమస్తము ప్రభా నాయన అది మీరే అంటున్నారు ప్రభా. అది మా కృప అంటుంది నాయన మీ యొక్క కృప అంటున్నది ప్రభా మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. దేవా సహాయం దయచేయండి ప్రభా తండ్రి గుంపులో నాయన తండ్రి మీతో ప్రభా నిజంగా ఆ యొక్క తండ్రి ఇజ్రాయేల్ పక్షముగా యుద్ధం చేసే వారిగా ప్రభా మేము మాకు సహాయం దయచేయండి నాయన. మేము తండ్రి నిజంగా అక్కడ ఉండాలని ప్రభా మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. మా పూర్ణ హృదయంతో మేము తండ్రి నాయన నిజంగా ఈ వర్తమానం మేము అంగీకరిస్తూ ఉంటున్నాము. ఈ కృపా వర్తమానం మేము అంగీకరిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు రాజా విశ్వాసమును ప్రభా నాలోను మాలోను అందరిని కలిగించమని సమస్తంలో ప్రభా మీరే తోడు కృప చూపి నడిపించి సహాయము దయచేయమని. అవును ప్రభా నిజముగా ప్రభా మీ కృప చేతనే ప్రభా మా యొక్క తప్పిదమును తీసివేసి ప్రభా యొక్క ప్రభరాత్రి భోజనంలో ప్రభా మేము దాన్ని అయోగ్యులుగా ప్రభా చేయి వేయకున్నట్లు నాలో ఉన్న మాలో ఉన్నట్టు పాపం తీసివేసి యోగ్యంగా తండ్రి చేయటకు అనుకున్న సమయం దయచేయమని తండ్రి. ముందున్న సమయం అంతట్లో కూడా ప్రభా ఈ ప్రభా తండ్రి సాయంకాల సమయం జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరే తోడు సహాయం తెచ్చింది. మీ దాసుని నిలబెట్టుకొని మాకు కావలసినటువంటి ఆయన ఆత్మీయ ఆహారం మాకు దయచేయము. ఇంకా ప్రభా ఇంక తండ్రి ఉపవాసం తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఉపవాసం చేయించుండగా ప్రభా మాలో తండ్రి శక్తిని బలమును నాయన ఇదిగో తండ్రి యేసుక్రీస్తు ఆ త్వరితం చేయి ఆత్మను ప్రభా నా తండ్రి మాకు తండ్రి దయచేయమని నాయన తండ్రి ఆ పురికొల్పు ఆత్మను ప్రభా నాలో ప్రభావ తండ్రి ఉంచమని పరిశుద్ధరామమును బలపరచమని స్థిరపరచమని. ఇంకా ప్రభా తండ్రి నాయన యేసుక్రీస్తు రాజా మాలో లోటుపాట్లు అన్నింటినీ తీసివేసి మేము సరి చేసుకున్నట్లు దిద్దుబాటు మాకు అసహ్యం కాకున్నట్లు ప్రభా మీకు లోబడి తండ్రి నాయన మీకు విధేయులై ప్రభా ఆ షరతుల గుండా ప్రభా షరతులకు లోబడి ప్రభా జీవించడానికి సహాయం లేచి ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. అవును తండ్రి, మేము నమ్ముచున్నటువంటి ఈ వర్తమానం నీ కృప వలనే పొందుకొని ఉన్నామని మాకు తెలుసు.
విజ్ఞాపన ఆత్మ లేకుండా, కృప అనే ఆత్మ లేకుండా ఈ కాలంలో మా కోసం అనుగ్రహించబడిన ఈ వర్తమానం మమ్మల్ని ఎన్నిటికీ పట్టుకొని ఉండేది కాదని ఆయన. కానీ మా స్వశక్తి పైన మేము ఎన్నిటికీ ఆధారం చేసుకోవట్లేదు. మేము ఆధారం చేసుకుని ఉన్నది ఈ గడియ వర్తమానికుడు. ఇదిగో నేను కృపనే ఆధారముగా చేసుకుని ఉన్నానని చెప్పి ఉండగా ఆ కృప పైన ప్రభు మేము నిలబడతా ఉన్నాము. దయచేసి ఆ కృపలో మరొక్కసారి ఆ బండను అనుగ్రహించబడిన మోషే వలె మేము ఓడిపోయిన ప్రతి పరీక్షను మరొకసారి మేము నాయన రాయుటకు, గెలుచుటకు, నీలో మేముండుటకు మమ్మల్ని పట్టుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. కృప చూపండి. ఆ కృపను అందించు ఆత్మను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక. విశ్వసించుచు నిజముగానే ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముచ్చు, ఈ మాటలు దేవుని యొద్ద నుంచి మాత్రమే వచ్చి ఉన్నామని నమ్ముచున్న ప్రతి ఒక్కరి పైన కూడా కృపనందించు ఆత్మ కుమ్మరించబడును గాక. దాని మూలముగా కృపా యొక్క కార్యములు చెప్పబడిన నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజము ప్రతి ఒక్కరిలో జరిగించబడే భాగ్యం దయచేయమని నా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.